ఓకేనండి. కంపెనీ నేమ్ వచ్చేసి మనీ వీవ్ లోన్. వెల్కమ్ టు మనీ వీవ్ లోన్, బెస్ట్ లోన్ ప్లాట్ఫామ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మేడం ఒకసారి మీరు ఒక 1 అవర్ ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటారా? వైఫై తో చెప్తున్నారు కాబట్టి మీ కాల్స్ కూడా డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉంటుంది. అదే అదే మేడం, నేను కూడా అదే అనుకుంటున్నాను. 1 సెకండ్ మేడం, ఒక్క నిమిషం. ఓకే, సారీ అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకేనండి, మన కంపెనీ నేమ్ వచ్చేసి వెల్కమ్ టు మనీ వీవ్ లోన్, బెస్ట్ లోన్ ప్లాట్ఫామ్. ఓకేనండి, మనం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో లోన్స్ తీసుకుంటూ, అలాగే క్యాష్ బ్యాక్స్ తీసుకుంటూ, అలాగే వర్కింగ్ లో కూడా వర్కింగ్ ఇన్కమ్ కూడా మనకి ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఓన్లీ లోన్సే కాదు, లోన్స్ ఇవ్వడమే కాదు, ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. కాబట్టి వర్కింగ్ మోడ్ లో మనం ఎక్కడికి వెళ్లకుండా స్మార్ట్ వేలో స్మార్ట్ వర్క్ చేస్తూ, నేను మీకు మేడం మీరు ఇందాక గ్రూప్ లో పోస్ట్ చేసిన పోస్టర్ ఒకసారి ప్రమోషన్ లో పోస్ట్ చేయరా ఏమనుకోకుండా? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్మార్ట్ వర్క్ ఎలా చేయాలంటే, ఈ రోజు మేడం ఇందాక ఒక పోస్టర్ పెట్టారు. ఇక్కడ చూడండి, థింక్ డిఫరెంట్. మనం ఎప్పుడైనా సరే ఒక డిఫరెంట్ గా ఆలోచించాలి. అప్గ్రేడ్ యువర్ మార్కెటింగ్ స్కిల్స్ ఇన్ ఏ డిజిటల్ వరల్డ్. ఇప్పుడు మొత్తం కూడా మనకి డిజిటల్ వరల్డ్ నడుస్తుంది, ప్రపంచం అంతా కూడా. కాబట్టి మనం ఏదో అంటారు కదా, ఒక మన పెద్దవాళ్ళు చెప్తారు, గాడిదలాగా మనం కష్టం చేయడం కాదు, స్మార్ట్ వేలో మనం వర్క్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, పాతకాలంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మోడర్న్. కాబట్టి మనం స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ చేయాలి, కానీ స్మార్ట్ వేలో చేయాలి, అది కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం అబౌట్ మన కంపెనీ గురించి మనకి ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ మీకు జూమ్ లింక్ పంపించిన వాళ్ళు మీకు పీడిఎఫ్ పంపిస్తారు, మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఆఫ్టర్ మీటింగ్ తర్వాత. అలాగే ఇక్కడ మిషన్ అండ్ విజన్, అసలు ఈ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేశారు, ఈ కంపెనీ విజన్ ఏంటి, ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, ఈ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేశారు అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మన బెనిఫిట్స్, మనీ వ్యూ లోన్ బెనిఫిట్స్ ఏంటంటే, నో డాక్యుమెంట్ రిక్వైర్డ్, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, ఎటువంటి శాలరీ స్లిప్ లేకుండా, ఎటువంటి బ్యాంకు స్టేట్మెంట్ లేకుండా మనకి లోన్స్ అనేది ఇస్తుంది కంపెనీ, ఒక బ్యాంకింగ్ సెక్టార్ ద్వారా. అలాగే ఈజీ ఈడబ్ల్యూఏ ఫెసిలిటీ, మనం ఈజీగా ఎవ్రీ వీక్ ఇన్స్టాల్మెంట్ అనేది పే చేసుకోవచ్చు. అలాగే క్విక్ డిస్బర్స్మెంట్, అంటే మనకి వెంటనే లోన్ వస్తుంది, వెంటనే మనకి నిమిషాల్లోనే లోన్ వస్తుంది. రోజులు పట్టదు, మనకి వారాలు పట్టదు, నెలలు పట్టదు. మనం అప్లై చేసుకున్న తర్వాత విత్ ఇన్ సెకండ్స్, మినిట్స్ లలోనే లోన్ వస్తుంది. అలాగే దీంతో పాటుగా బెస్ట్ బ్యూటీ ఏంటంటే క్యాష్ బ్యాక్. మనం బయట బ్యాంక్స్ లలో లోన్స్ తీసుకుంటే అక్కడ మనకి ఇంట్రెస్ట్ వేస్తారు, చాలా చాలా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కంపెనీ వాళ్ళే మనకి లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ మనం టైం టు టైం పే చేయడం ద్వారా, రీపే చేయడం ద్వారా మనకి క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, మనకే ఇన్కమ్ ఇస్తున్నారు, లాభం, ప్రాఫిట్. అది ఏ విధంగా అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. నెక్స్ట్ అవర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, కార్ లోన్స్, ల్యాండ్ లోన్స్, హోమ్ లోన్స్, బైక్ లోన్స్, ఫర్నిచర్ లోన్స్, ఎలక్ట్రానిక్ లోన్స్, మొబైల్ లోన్స్. ఇలా మనకి ఫ్యూచర్ లో మనకి ఈ ప్రాజెక్ట్స్ అనేది మనకి రాబోతున్నాయి.
మన మనీ వ్యూ లోన్ ద్వారా. అలాగే అవర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకొకటి క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు మీకు ఎందుకు ఉపయోగపడుతుంది మీకు అందరికీ తెలుసు. ఇవాళ రేపు మనం ఏటీఎం కార్డ్స్ కన్నా క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నాము ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన కాడ నుంచి. ఈ ఏటీఎం కార్డ్స్ ఏంటంటే మనం బ్యాంకులకు వెళ్తేనే మనీ విత్డ్రాల్ కానివ్వండి, డిపాజిట్ కానివ్వండి చేసుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఎక్కడైనా స్వైప్ చేసుకోవచ్చు. షాపింగ్ లో కావచ్చు, మన పెట్రోల్ బంకులలో కావచ్చు, ఎక్కడైనా రెస్టారెంట్లు, ఇక్కడ అన్నిట్లలో మనం ఈ క్రెడిట్ కార్డ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మన మనీ వ్యూ లోన్స్ కూడా క్రెడిట్ కార్డు మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్ లో రాబోతుంది. నెక్స్ట్ గోల్డ్ లోన్ ఆన్ మనీ వ్యూ లోన్. మనకి త్వరలో గోల్డ్ లోన్ కూడా రాబోతుంది. ఇవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్ గా మనకి అప్డేట్స్ వస్తాయి 1 by 1 అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయినందుకు మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం 1440 రూపాయలతోటి జాయినింగ్ అమౌంట్, ఇది మీరు జాయినింగ్ అమౌంట్ అనుకోవచ్చు, ప్రాసెసింగ్ ఫీజు అనుకోవచ్చు, లేదా డిపాజిట్ అమౌంట్ అనుకోవచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. నేను వీటన్నిటికాడికి జాయినింగ్ అమౌంట్ కూడా కాదు. సరే, కంపెనీ అక్కడ మెన్షన్ చేసింది అందరికి అర్థమయ్యే విధంగా నా వర్షన్ లో నేను ఇది డిపాజిట్ ప్రాసెసింగ్ ఫీజు అనుకుంటా. నేనేమైనా బ్యాంకులలో బయటికి వెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం టు మినిమం సేవింగ్ అకౌంట్ అయితే ఒక 1000 రూపాయలు, 500, 1500, 2000 ఇలా మెయింటైన్ చేయాలి డిపాజిట్ అమౌంట్. అదే విధంగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లియాలి. లోన్ తీసుకోవాలంటే పర్సంటేజ్ 1,00,000 కింత అని మనకి డాక్యుమెంట్ ఛార్జెస్ చేస్తారు వాళ్ళు. ప్రాసెసింగ్ ఫీజు బయట మనం లోన్స్ తీసుకోవాలంటే సేమ్ అదే విధంగా ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అనుకోవచ్చు, ప్రాసెసింగ్ ఫీజు అనుకోవచ్చు. నేను డిపాజిట్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు 1440 రూపాయలు మనం పే చేసి ఐడి అనేది మనం యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం యాక్టివేషన్ చేసుకున్న తర్వాత వెన్ యూ యాక్టివేట్ ద ఐడి కంపెనీ గివ్స్ యూ 700 ఇమీడియట్లీ వితౌట్ యాడింగ్ ఎనీవన్. ఒక్క పర్సన్ ని కూడా రిఫర్ చేయకుండా మనం 1440 రూపాయలతో ఐడి యాక్టివేషన్ చేసుకోగానే మనకి 50% దాదాపుగా అంటే 700 రూపాయలు వెంటనే లోన్ అనేది మనకి అప్రూవ్ చేస్తుంది కంపెనీ. మన వ్యాలెట్ లో వెంటనే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ గా 9 లోన్లు ఇస్తారు, 9 లోన్స్. ఈ 9 లోన్స్ ఎలాగంటే మనకి ఫస్ట్ సెల్ఫ్ లోన్ 700 రూపాయలు ఇస్తారు కదా. ఈ 700 రూపాయలు రెండు ఈడబ్ల్యూఏ 2 వీక్స్ మనం పే చేయాలి. వారానికి 600 రూపాయలు చొప్పున, వారానికి 300 రూపాయలు చొప్పున, పర్ వీక్ 300, 2 వీక్స్ 600 పే చేస్తే మనకి 100 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. అదే విధంగా 2000 రూపాయలకి 350 రూపాయలు క్యాష్ బ్యాక్ 3 వీక్స్ పీరియడ్ ఉంటుంది. 6000 రూపాయలకి 4 వీక్స్ పీరియడ్ ఉంటుంది, 1200 రూపాయల క్యాష్ బ్యాగ్. 12000 రూపాయలకి 8 వీక్స్ పీరియడ్ ఉంటుంది, 2000 రూపాయల క్యాష్ బ్యాగ్. 35,000కి 8 వీక్స్ పీరియడ్ ఉంటుంది, 7,000 రూపాయల క్యాష్ బ్యాగ్. 80,000 రూపాయల లోన్ కి 8 వీక్స్ పీరియడ్ ఉంటుంది, 16,000 క్యాష్ బ్యాగ్. 2 lakhs లోన్ కి 10 వీక్స్ పీరియడ్ ఉంటుంది, 35,000 క్యాష్ బ్యాగ్. 6 lakhs లోన్ కి 10 వీక్స్ పీరియడ్ ఉంటుంది, 1.5 lakhs, 1,50,000 క్యాష్ బ్యాగ్. 18 lakhs కి 10 వీక్స్ పీరియడ్ 2.5 lakhs, 2,50,000. టోటల్ గా మనం లోన్స్ తీసుకొని రీపే చేయడం ద్వారా మనకు వచ్చే క్యాష్ బ్యాక్ ఇన్కమ్ ఎంత అంటే అక్షరాల 4,61,650 రూపాయలు. దీనికి మనకి 1.5 year పడుతుంది మినిమం టు మినిమం. ఓకే, ఎగ్జాంపుల్ ప్రకారమే నేను చెప్తున్నా, కొన్ని వారాలు ఎక్కువ అంటే ఇక్కడ ఈ పీరియడ్ ప్రకారం. ఓకేనా? అరవై 63 వారాలు పడుతుంది మనకి, 63 వీక్స్. మరి ఈ 4,61,650 రూపాయలు ఫ్రీగా ఇచ్చే క్యాష్ బ్యాక్ ఇన్కమ్ మనం ఈ 4,61,650 రూపాయలు సంపాదించుకోవడానికి మనం ఎవరినైనా రిఫర్ చేశామా,
ఈ 1440 రూపాయల కన్నా మనం ఏమైనా మనం డబ్బులు పే చేసామా, కట్టామా, డిపాజిట్ చేసామా? లేదు. కాబట్టి ఇది ఫ్రీ ఇన్కము, నాన్ వర్కింగ్ ఇన్కమ్. తర్వాత ఒకవేళ మనం ఈడబ్ల్యూఐ మిస్ అయితే మనకి 10%, మనం ఎంతైతే ఏ వీక్ అయితే ఎంత పే చేయాలో, ఒకవేళ 300 పే చేయాలంటే దానికి 10%, 550 పే చేయడం మిస్ అయితే దానికి 10%, 1200 మిస్ అయితే 10%, 12,500 మిస్ అయితే దానికి 10% క్యాల్కులేట్ చేసుకోవాలి మనం. అలా 10% మనకి ఫైన్ అనేది పడుతుంది. కాబట్టి మనం టైం టు టైము లోన్స్ తీసుకొని టైం టు టైం రీపే చేయడం ద్వారా ఇంత క్యాష్ బ్యాక్ అనేది మనం ఫ్రీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పవర్ ఆఫ్ మనీ వీవ్ లోన్, కంపేర్ అదర్ లోన్స్, అదర్ కంపెనీస్, అవర్ కంపెనీ. ఇక్కడ బయట కంపెనీలలో మీకు తెలిసి ఇప్పుడు చాలా రకాల మార్కెట్లో లోన్స్ ప్రాజెక్టులు వచ్చినాయి. కొన్ని నడుస్తున్నాయి, కొన్ని ఆల్రెడీ ఒక నెలకి 15 రోజులకి 2 నెలలకి తీసేయడం జరిగింది. ఒక స్ట్రక్చర్ లేక, ఒక స్టాండర్డ్ లేక. కానీ మన ప్లాను ఒక స్టాండర్డ్ తోటి, ఒక స్ట్రక్చర్ తోటి ఇవన్నీ జరగొద్దు మన దాంట్లో అనే ఉద్దేశంతో కొన్ని మంచి పాయింట్లు ప్లాన్ లో యాడ్ చేసి స్టాండర్డ్ తోటి లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదర్ కంపెనీస్ లలో కంప్లీట్ 1 లెఫ్ట్ అండ్ 1 రైట్ అండ్ గెట్ స్టార్ట్ యువర్ ఫస్ట్ లోన్. మనం అదర్ కంపెనీస్ లలో మనం డిపాజిట్ అమౌంట్ ఎంతో కొంత వాళ్ళు డిసైడ్ చేసిన అమౌంట్ పే చేసి లెఫ్ట్ ఒకళ్ళని రైట్ ఒకళ్ళని సేమ్ అమౌంట్ తోటి మనం రెఫర్ చేస్తే అప్పుడు లోన్ వస్తుంది, మనకి లోన్ ఎలిజిబిలిటీ అవుతాం మనం. కానీ మన కంపెనీలో జస్ట్ మనం ఐడి యాక్టివేషన్ చేసుకుంటే చాలు, మనకి లోన్ అనేది అప్రూవల్ అయిపోతుంది. అన్ని లోన్స్ మళ్ళీ ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు మధ్యలో కూడా. ఈ లోన్ తీసుకోవాలంటే ఈ డైరెక్ట్ చేయాలి, ఇలా చేయాలని. నెక్స్ట్, వితౌట్ ఎనీ కండిషన్ యూ కెన్ గెట్ లోన్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 0 డైరెక్ట్ యూ కెన్ స్టిల్ టేక్ ఏ లోన్. చూశారు కదా, ఒక్క డైరెక్ట్ రిఫరల్ ఇవ్వకుండా మనం లోన్స్ తీసుకోవచ్చు. అలాగే లెవెల్ ఇన్కమ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ అదర్. వేరే దగ్గర లెవెల్ ఇన్కమ్స్ లేవు, టీమ్ ఇన్కమ్. కానీ మన దగ్గర టీమ్ ఇన్కమ్ ఉంది, లెవెల్ ఇన్కమ్ ఉంది. టీమ్ ద్వారా వచ్చే లెవెల్ ఇన్కమ్ సిస్టమ్స్, బట్ లెవెల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ అవర్ కంపెనీ. మన కంపెనీలో లెవెల్ ఇన్కమ్ కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఓకేనండి, మేము టైం పీరియడ్ వరకు ఉంటాము, నాన్ వర్కింగ్ తీసుకుంటాము, అంతవరకు ఓకే. ఇందాక మనం చెప్పుకున్న దాని వరకు. లేదు, నాకు స్పీడ్గా లోన్లు కావాలి, వారానికి 10 రోజులకి నెలలోనే నాకు అడిషనల్ గా ఇంకొక 4 లోన్స్ వెంటనే కావాలి, నేను ఆ టైం పీరియడ్ వరకు వెయిట్ చెయ్యను, నేను వర్కింగ్ మోడ్ లో వర్క్ చేసుకుంటాను అనే వర్కింగ్ మోడ్ లో ఉన్న వాళ్ళకి అన్లాక్ లోన్ అమౌంట్. ఇఫ్ యు వాంట్ టు, యూ కెన్ అన్లాక్ ద లోన్ అప్ టు 35,000 బిఫోర్ ఆఫ్ టైం పీరియడ్ కన్నా ముందుగానే మనకి 35,000 రూపాయల వరకు, టోటల్ గా మనకి 55,000 రూపాయలు లోన్ ముందుగానే ఇస్తుంది కంపెనీ. ఎలాగిస్తుందంటే, ఫస్ట్ మనం 700 రూపాయలు లోన్ తీసుకుంటాము. సెకండ్ లోన్ 2,000 రూపాయలు లోన్ రావాలంటే ఈ స్ట్రక్చర్ ప్రకారం 2 వారాలు ఆగాలి. మరి మనం ఈ రోజే ఎమ్మటే లెఫ్ట్ రైట్ ఇద్దరిని రెఫర్ చేసుకున్నామంటే అటొకళ్ళని వెంటనే 2,000 రూపాయల లోన్ అనేది అన్లాక్ అవుతుంది. ఈ ఒక్కొక్కళ్ళు అయిపోయారు, క్లియర్, అంతవరకు తీసేద్దాం. మళ్ళీ కొత్తగా 5 చేసుకుంటే మళ్ళీ వెంటనే 6,000 రూపాయల లోన్ అనేది అన్లాక్ అవుతుంది వెంటనే. ఈ రోజే చేసుకుంటే ఈ రోజే అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ ఒక 10 మందిని, రైట్ ఒక 10 మందిని కొత్తగా మళ్ళీ రెఫర్ చేస్తే 12,000 రూపాయల లోన్ అనేది అన్లాక్ అవుతుంది. నెక్స్ట్, లెఫ్ట్ ఒక 25, రైట్ ఒక 25 కొత్తగా రెఫర్ చేస్తే 35,000 రూపాయలు అన్లాక్ అవుతుంది. 35,000, 12,000, 47,000, 6,000, 53,000, 2,000, 55,000, టోటల్ గా 55,000 ఈ రోజే మనం ఈ 41 మెంబర్స్, లెఫ్ట్ 41, రైట్ 41 గనక కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ 55,000 రూపాయల్లోని ఈ రోజే తీసుకోవచ్చు మనం. లేదా వారంలో చేసుకుంటే మీరు వారంలో తీసుకోవచ్చు, నెలలో చేసుకోవచ్చు, 2 నెలల్లో, 6 నెలలు ఇట్లా. లేదు సార్, నేను అసలు ఎవరిని రెఫర్ చేయను సార్, కంపెనీ ఇచ్చే వరకు వెయిట్ చేస్తా అని అనుకుంటే కంపెనీ ఇచ్చే వరకు వెయిట్ చేసి తీసుకోవాలి మనం.
ఈ లోన్ పీరియడ్స్ ప్రకారం. మీకు అర్థమైంది కదా, క్లియర్ కదా? ఇది నోట్ చేసుకోండి, 25 డైరెక్ట్స్. ఇది నేను మళ్ళీ మనకు నెక్స్ట్ స్లైడ్ లో ఉపయోగపడుతుంది. ఈ 41 మెంబర్స్. ఇక్కడ డైలీ ఇన్కమ్ 0.8% 400 డేస్. మనకి కొన్ని కంపెనీలలో లెఫ్ట్ టు రైట్ డైరెక్ట్ కంప్లీట్ అయ్యి లోను అప్రూవ్ అయిన తర్వాత ఈ 0.8% అనేది ఆర్ఓ ఇన్కమ్ అంటారు దీన్ని, డైలీ బోనస్. ఇది అనేది స్టాప్ చేయడం జరుగుతుంది అదర్ కంపెనీస్లలో. మన దగ్గర అది లేదు. నేను పదే అదర్ కంపెనీస్ అంటున్నానని మీరు ఏమనుకోకండి. ఆ కంపెనీల గురించి నెగిటివ్ కాదు. ఆ కంపెనీలలో మనం ఇంత ముందు ఉన్నాము, దాని గురించి మనకు తెలుసు కాబట్టి కంపేర్ చేస్తున్నాను నేను, అంతే. అంతేగాని ఏ కంపెనీ గురించి నేను ఇక్కడ నెగిటివ్ చెప్పట్లా, ఏ కంపెనీ పేరు మెన్షన్ చేయట్లా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 400 డేస్ మనకి 0.8% డైలీ బోనస్ వస్తుంది మనకి 400 రోజులు. తర్వాత డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ మనకి ఫస్ట్ సెల్ఫ్ లోన్ వస్తుంది 700 రూపాయలకి. మనకి లెఫ్ట్ టు రైట్ పేరు మ్యాచ్ చేస్తే మనకి ఇంకొక 400 రూపాయలు 800 వస్తుంది ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ నుంచి. బయట మార్కెట్ లో లెఫ్ట్ టు రైట్ కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ లోన్ వస్తుంది. ఆ రెండు డైరెక్ట్లకి మనకు ₹1 కూడా స్పాన్సర్ ఇన్కమ్ రాదు. కానీ ఇక్కడ ప్రతి డైరెక్ట్ కి ఫస్ట్ డైరెక్ట్ నుంచి అన్లిమిటెడ్ డైరెక్ట్ స్పాన్సర్ కి ఎంత మందినైనా మనం రెఫర్ చేసుకుంటే మనం 1440 రూపాయలతోటి ఒక పర్సన్ ని కనుక మన డైరెక్ట్ రెఫరల్ చేస్తే మనకి 400 రూపాయలు వస్తుంది. ఇలా మనం అన్లిమిటెడ్ ఎంత మందినైనా చేసుకోవచ్చు, మన ఓపిక. ఓకేనా? నెక్స్ట్ డైలీ లెవెల్ ఇన్కమ్. ఇది అదర్ కంపెనీస్లలో లేదు. మన లెవెల్ ఇన్కమ్ మన కంపెనీలో పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ ప్లాన్ లో స్టార్ట్ అయ్యాను, ఈ రోజు మనీ వీవ్ లోన్ ప్లాన్ లో స్టార్ట్ అయ్యాను. ఒక వారం రోజులకి 10 రోజులకి నాకు, లేదా రేపటికో ఎల్లుండికో ఒక 5 వచ్చారు నా డైరెక్ట్ గా. ఈ 5 కింద ఇంకొక 5 25 మంది అయ్యారు. ఈ ఐదుగురికి నాకు ఆల్రెడీ స్పాన్సర్ ఇన్కమ్, బైనరీ ఇన్కమ్, ఇవన్నీ లోన్ అన్లాక్ ఇవన్నీ అయిపోయినాయి. ఇదే కాకుండా నాకు ఈ 5 ₹4 చొప్పున ₹20 ఎక్స్ట్రాగా వచ్చింది. అప్పుడు నేను ఒక ఇద్దరిని డైరెక్ట్ గా రెఫరల్ చేయాల్సి ఉంటుంది సెకండ్ లెవెల్ రావాలంటే. నేను ఏది ఓన్లీ డైలీ ఇన్కమ్ కి మాత్రమే. అప్పుడు 25 మంది అయ్యారు. ఒక ఇద్దరిని ఇచ్చాను నేను డైరెక్ట్ గా. మళ్ళీ నాకు ఒక్కొక్కరికి ₹4 చొప్పున ₹100 వచ్చినాయి. మళ్ళీ నా టీం 125 మంది అయ్యారు. ఆ 25 మంది ఎవరో తెలియదు, ఆ 125 మంది ఎవరో తెలియదు. నాకు ఫస్ట్ ఉన్న 5 మాత్రమే తెలుసు. మళ్ళీ వాళ్ళ నుంచి నాకు ₹3 చొప్పున ₹375. అప్పుడు మళ్ళీ నేను ఒక ఇద్దరిని డైరెక్ట్ గా ఇచ్చిన. ఇలా మనకి దాదాపుగా 97,65,625 టోటల్ గా మనం దాదాపుగా ₹1,00,00,000 పైనే, దాదాపుగా ₹1,25,00,000 దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను వరకు మనం ఈ లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈలోగా మనం ఒక 20 మందిని డైరెక్ట్ గా రెఫరల్ చేయాలి. 10 లెవెల్స్ డైలీ లెవెల్ ఇన్కమ్ రావాలి అంటే టీమ్ ఇన్కమ్. ఈ 20 మందిని కూడా మనం ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే మనం ఇక్కడ లోన్ అన్లాక్ చేసుకుంటున్నాం. వర్కింగ్ మోడ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను ఇది. వర్కింగ్ మోడ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, అందరూ వర్కింగ్ మోడ్ లో ఉండాలి. ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? ఇక్కడ మనం ఆల్రెడీ 41 మంది 82 మెంబర్స్ చేస్తున్నాం. మళ్ళీ మనం అడిషనల్ గా ఇక్కడ 20 మెంబర్స్ ని చేయాల్సిన అవసరం లేదు. వాళ్లే దీంట్లోకి యూజ్ అవుతారు, కన్వర్ట్ అవుతారు, మెర్జ్ అవుతారు. వీళ్ళు దాంట్లోకి వీళ్ళకి ఇక్కడ మనకి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ట్రాగా మనం ఈ లెవెల్ ఇన్కమ్ కోసం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అన్లాక్ కి వర్క్ చేసుకుంటే లోన్ అన్లాక్ కి దీనికి సెట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బైనరీ ఇన్కమ్. ఇది కూడా టీమ్ ఇన్కమ్. ఇది కూడా వన్ ఆఫ్ ది నాన్ వర్కింగ్ ఇన్కమే అంటా నేను. ఎందుకంటే ఈ రోజు మీరు యు అనే పర్సన్, మీరు ఏబి ఇద్దరు రెఫర్ చేశారు, మీరు వీళ్ళకి 500 స్పాన్సర్ ఇన్కమ్ వచ్చింది. రేపు వీళ్ళిద్దరు ఏం చేశారు, వాళ్ళకి ఇద్దరిద్దరు తెచ్చుకున్నారు. మరి కిందున్న నలుగురు ఎవరో తెలియదు, సిడిఈఎఫ్ తెలియదు మనకి. కానీ వీళ్ళ ద్వారా అటొకరు ఇటొకరు పెయిర్ మ్యాచ్ అయ్యి ₹140.
అలా 2 పేర్లు మ్యాచ్ అయినాయి, 2 జాతలు 140 140 280. ఇలాగ మనకి రోజు దాదాపుగా 200 పేర్ మ్యాచింగులు అంటే 30,000 రూపాయల బైనరీ ఇన్కమ్ తీసుకోవచ్చు. నేను రోజుకి పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ 500 600 తీసుకుంటున్నా ఇప్పుడే 3-4 రోజులకే. ఎందుకంటే కింద నాకు టీం పెరిగిపోతుంది ఆటోమేటిక్ గా. అలాగే నాకు ఇంకొక మనకి నాకనే కాదు మీకు కూడా మనందరం స్టార్టింగ్ లోనే ఉన్నాం. ఒక వారం గనక మనం కరెక్ట్ గా కష్టపడి స్మార్ట్ వేలో హార్డ్ వర్క్ చేస్తే వారంలో మన ఐడి 30,000 రూపాయలు సీలింగ్ పడిపోద్ది. రోజుకి 30,000 రూపాయలు తీసుకోవచ్చు ఈజీగా ఒక వారం కష్టపడితే. నెక్స్ట్ 30,000 రూపాయలు స్కాపింగ్ అన్నమాట సీలింగ్. ఆ తర్వాత 200 పేర్లు మ్యాచ్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా ఎన్ని పేర్లు మ్యాచ్ అయినా ఫ్లెష్ అవుటే ఇక్కడికి. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ కూడా ఉంది మనకి. ఈ రోజు 100 ఐడీలు పడ్డాయి ఒక సైడ్, ఇంకొక సైడ్ 10 ఐడీలే పడ్డాయి. రైట్ 100 ఐడీలు పడ్డాయి, లెఫ్ట్ 10 ఐడీలు పడ్డాయి. ఈ 100లో నుంచి 10 మ్యాచ్ చేసుకుంటే 10 మిగతా 90 రేపు క్యారీ ఫార్వర్డ్. ఈ 10కి వెళ్ళి ఇంకొక 5 10 15 పడ్డాయి అనుకో, ఈ 100లో నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది మళ్ళీ 10 పేర్లు 15 పేర్లు ఇన్కమ్ ఇస్తుంది. ఇలా మనకి పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ మంత్లీ 1 lakh రాయల్టీ ఇన్కమ్. ఇది కూడా నాన్ వర్కింగ్ ఇన్కమే అంటాను నేను, ఫ్రీ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఎలాగంటే కంప్లీట్ ఆల్ ఈడబ్ల్యూఐ అండ్ గెట్ స్టార్ట్ 1 lakh ఎవ్రీ మంత్ నెక్స్ట్ 24 months. ఎప్పుడైతే మనం ఈ ఆల్ ఈడబ్ల్యూఐలన్నీ క్లియర్ గా పే చేసి కంప్లీట్ చేసుకున్నామో, కంపెనీ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవి మనకి పర్ మంత్ 1,00,000 రూపాయల చొప్పున 24 నెలలు 2 సంవత్సరాలు వస్తుంది. మరి ఈ ఇన్కమ్స్ అన్ని మనం తీసుకోవాలంటే ఏం చేయాలి? 1,440 రూపాయలతో ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి, ఇలా రెఫరల్ చేసుకొని అన్లాక్ చేసుకోవాలి. అలాగే ఈ లోన్స్ అన్ని తీసుకోవాలి. ఈ లోన్స్ అన్ని పెండింగ్ పడకుండా, పెనాల్టీ పడకుండా, ఫైన్ పడకుండా టైం టు టైం రీపే చేసి క్యాష్ బ్యాక్స్ తీసుకొని ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే పర్ మంత్ ఈ 1,00,000 రూపాయలు ఇన్కమ్ అనేది మనం ఈజీగా తీసుకోవచ్చు. గట్టిగా ఒక 1 year 1.5 year 15 నెలలు 18 నెలలు అంతే మనం కొద్దిగా ఫోకస్ చేస్తే ఈజీగా దీనికి అనేది మనం వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్ జాయిన్ అండ్ ఫాస్ట్ ఎర్న్, త్వరగా జాయిన్ అవ్వండి, త్వరగా ఎర్న్ చేసుకోండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. 1 ఐడి మేడం. సార్ సారీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అశోక్ గారు వచ్చారు, కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది సార్ కి. మనం ఎలాగో ఆల్మోస్ట్ ప్లానింగ్ అనేది వినేసాం సార్, టర్మ్స్ కండిషన్ దగ్గరే ఉన్నాము. ఒక్కసారి ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ అనేది ఒక్కసారి మనం క్లారిటీ తీసుకున్నాక సార్ లెఫ్ట్ అవగానే కండిషన్స్ పెడతాం సార్. ఓకే మేడం. ఓకేనండి. सर जी अशोक सर, इंडिया से हम लोग साउथ इंडिया टीम से मैं वेंकटेश सर जी बात कर रहा हूँ. अभी तक अपना शिवराम सर और भवानी मैडम अभी पूरा मीटिंग बता दिया. अपना पूरा आदमी है सर, आप अनम्यूट करके यहाँ से बात करवा दीजिए सर. अशोक सर आपको पोस्ट आ गया सर, वेलकम अशोक सर. यस सर. सर मेरी आवाज क्लियर है? या क्लियर सर, क्लियर. ओके थैंक यू. गुड डे. तो माय डियर फ्रेंड, माई सेल्फ अशोक कुमार फ्रॉम छत्तीसगढ़ से, और इस सिस्टम में कहीं ना कहीं मुझे मौका मिला यहाँ पे आपसे रूबरू होने का, और मैं थैंक यू कहना चाहूंगा वेंकटेश सर का जो मुझे यहाँ पर इनवाइट किया इस मंच पे. और साथियों, हैदराबाद से, तमिलनाडु से मेरा पुराना जी कॉल बार बार आता है सर, थोड़ा सा 1 सेकंड रुकिएगा. हाँ, तो पुराना मेरा रिलेशन है और वहीं से मेरा स्टार्ट हुआ था मेरा जर्नी नेटवर्क मार्केटिंग का. आज से लगभग 6 से 7 साल पहले, जब लॉकडाउन नहीं लगा था, 2017-18 की करीब की बात था, तो वही से स्टार्ट हुआ था. तो चलिए, ये थोड़ा सा मैं अपना फ्लैशबैक में चला गया था. तो बात करते हैं सिस्टम को लेकर. आज थोड़ा सा बातें हुई थी, हम कुछ टर्म एंड कंडीशन सिस्टम लेके आया था कंपनी के जो सेमडी है मिस्टर एस रविचंद्रन ने. क्योंकि सिस्टम सर 1-2 दिन के लिए या 1 महीने के लिए नहीं आया. सिस्टम साथियों सालों साल चलने के लिए आया है, और जब तक कोई भी सिस्टम में टर्म एंड कंडीशन नहीं होगा तो साथियों सिस्टम लंबा सर्वाइव नहीं कर पाएगा. आप भली बात समझते हैं
सर हिंदी क्लियर है ना मेरा, आप लोग या को या समझ में आ रहा है ना? क्लियर क्लियर सर, क्लियर हम लोग, मैं समझाएगा सर। क्योंकि अपन क्या है, मध्य भारत से है ना, तो हिंदी एकदम क्लियरिटी बोलते हैं। नहीं सर, मैं बताएगा, मैं तेलुगु में ट्रांसलेट करेगा सर। या जरूर जरूर। तो हाँ, तो कुछ टर्म एंड कंडीशन के बिना कुछ साथियों कुछ कोई सिस्टम बना नहीं करता। और यहाँ पर टर्म एंड कंडीशन मतलब ये है कि लीडरों के लिए सौगात है, यूजर भी है उनको कोई फर्क नहीं पड़ने वाला, लीडर के लिए तो एक मतलब एक गिफ्ट के रूप में आपको मिला टर्म एंड कंडीशन। तो चलिए यस उस सर। टर्म एंड कंडीशन के बारे में जानते हैं। और साथियों यकीन मानिए, मैं थोड़ा सा इसका कैलकुलेशन बताऊंगा कैसे यहाँ पर आप इसको अपॉर्चुनिटी के रूप में ले सकते हैं। सबसे बड़ी बात क्या था हमारे में, क्या था, हमें यहाँ पर जो बताया गया था पीडीएफ में, वहां पर एक्सप्लेन किया गया था कि यहाँ पर कोई टर्म एंड कंडीशन नहीं है। तो क्या हो रहा था, कुछ लीडर लोग थे, कुछ ऐसे लोग थे जो बड़ा बड़ा टीम बना के कुछ ज्यादा ही अर्निंग हो रहा था उन लोगों को ज्यादा। कई लोग का तो साथियों 50 से 60 हजार रुपया डेली का विड्रॉल था, और मात्र 2 डायरेक्टर लगाकर, यकीन मानिए सिस्टम ऐसा सिस्टम बन गया था, मात्र 2 डायरेक्टर लगाकर 50 से 60 हजार रुपया डेली के कमा रहे थे। तो ऐसे में कहीं ना कहीं जो यूजर आ रहे थे, जो छोटे छोटे लीडर थे, उनको थोड़ा सा फर्क पड़ रहा था। क्यों फर्क पड़ रहा था? क्योंकि सारा का सारा पैसा, कंपनी का एक तरफ का पैसा 50% पैसा उन लीडरों को जा रहा था जो मात्र 2 डायरेक्ट किए हैं। तो ऐसे में बहुत विचार विमर्श किया गया कि क्या करे कैसा करे। तो एक सिंपल सा शॉर्ट सा स्वीट सा एक सिस्टम लेके आया। तो साथियों यहाँ पर सिस्टम को सुनिएगा कैसे यहाँ पर कम्युनिकेशन फॉलो करता, कैसे यहाँ पर फॉलो करना है। तो सबसे पहली बात है यहाँ पर डायरेक्ट का, 0 से लेकर 4 डायरेक्ट तक का जैसे ही आप करते हैं, जीरो मतलब आप जीरो है, कोई डायरेक्ट नहीं कि आपका आईडी बस लग गया, और 4 डायरेक्ट तक यहाँ पर सीमित है। डेली विड्रॉल रहेगा 400 रुपीज का, आप डेली विड्रॉल 400 का लगा सकते हैं। आप यूजर है, जो भी आपका अमाउंट है, अगर साथियों आप एक भी डायरेक्ट नहीं की है, लेकिन आपको 2000 का लोन मिल गया, 700 का लोन मिल गया, 6000 का लोन मिल गया, घबराने की बात नहीं है। आप डेली 400 रुपए विड्रॉल लगाइए ना। अगर नहीं कर पा रहे हैं, डायरेक्ट करना नहीं आ रहा है, फिर आपसे नहीं बढ़ रहा है, तो आप डेली के 400 रुपए विड्रॉल लगाओ, और जो पैसा बचा उसको ईएमआई में कंप्लीट करो। तो इसमें बुराई क्या है? फिर उसके बाद ले चलते हैं आगे। तो साथियों यहाँ पर 4 से लेकर 8 तक का जैसे 9 डायरेक्ट आपका होता है, तो आपका जो 800 रुपए का 800 का आपका, तो आपका खुल जाता है। आप डेली कैपिंग आप 800 का आप यहाँ से विड्रॉल डेली आप ले सकते हैं। जैसे ही आप 9 से लेकर 13 तक के जाते हैं, 10, 11, 12, 13 होता है, तो यहाँ से साथियों 2000 पर डे का आप यहाँ पर विड्रॉल लगा सकते हैं। अब उसके बाद मजे की बात यह है कि साथियों जैसे ही आप 14 डायरेक्ट करते हैं, जैसे 14 डायरेक्ट किए, तो 36,000 पर डे का आप यहाँ से विड्रॉल ले सकते हैं। तो ये बहुत बड़ा अपॉर्चुनिटी है साथियों, बहुत बड़ा यहाँ पर पैसा बनने वाला है। चलिए, जैसे कि मेरा सर मेरा तो कैपिंग में फ्लैश आउट हो चुका है अभी तक का साथियों। मेरा जो अभी इनकम 30,000 कहीं ना कहीं मेरा लॉस में है। लॉस में नहीं, कोई बात नहीं, क्योंकि आज मेरा विड्रॉल था 60,000 रुपए का, और वो तो खैर कोई बात नहीं, हम आज ही तो कल वो मिल जाएगा हमें। किसी जिनके बिजनेस डाउन हुआ तो यहाँ का विड्रॉल काम आएगा। तो आपका यहाँ पर फ्लैश आउट नहीं होगा, आपका जो इनकम है आपके वॉलेट में रहेगा। उसको क्या करेंगे, सबसे बड़ी बात यह है कि सर हमारे पास में आईडी आता है, तो यहाँ पर सिस्टम क्या कहता है कि 50% जो भी आपका अर्निंग वॉलेट का 50% आप एक्टिवेशन वॉलेट में यूज कर सकते हैं। चलिए मैं मान लेता हूं आपके पास में कैपिंग सिर्फ 2000 रुपीज का है, लेकिन आपके वॉलेट में 4000 रुपए है। मान लेता हूं आप 2000 विड्रॉल लगाए, और 2000 जो बचा है उसको क्या करे, उसको यह है कि उसको आप किसी का आईडी एक्टिवेट कर दीजिए, तो आपको तो फंड रहेगा। आप एक काम करिए, जैसे कि आपका 21 से 60 रुपए है, सपोर्टेड 21 से 60 रुपए आपका बचा हुआ है, तो साथियों 21 से 60 रुपए यहाँ से डाल दीजिए, आपका 4 आईडी आपका एक्टिवेट हो जाएगा। तो आपको सर 21 से 60 रुपए बिना वहां पर चार्जेस दिए आपको वहां पर मिल गया। तो साथियों यहाँ पर फायदा ही अपना है, लीडर का फायदा है, यूजर का भी फायदा है। यहाँ पर कोई ऐसा नहीं है डिमोटिवेट होने की बात नहीं है, क्योंकि यहाँ पर सभी को सोच के, सभी को समझ के इस सिस्टम को लाया गया है, ताकि एक हम फाउंडेशन में रहे माय डियर फ्रेंड। अगर सोचिए अगर मैं आज 60,000 रुपए का विड्रॉल लगा, मेरे लिए तो बढ़िया था, नो डाउट मेरे लिए बढ़िया था कि मैं 60,000 का विड्रॉल लगाया हूँ। लेकिन माय डियर फ्रेंड, जो इस सिस्टम में भरोसे के साथ में आया है, जो लोग भरोसे करके आए सिस्टम में, उनका क्या होता? क्योंकि देखिए अभी 60,000 का है, आने वाले समय में 1 लाख रुपए का होता। तो ये तो मैं अपना जेब भर रहा हूँ ना, लेकिन जो मेरे भरोसे में जो लीडर आए हैं उनका तो जेब नहीं भर रहा है ना, उनका जेब खाली हो जा रहा है। और क्या होगा एक दिन, जो बड़े बड़े लीडर है वो लोग पैसा कमा के निकल जाएंगे, सिस्टम खाली का खाली, और क्या कहेंगे, सिस्टम भाग गया।
सिस्टम ऐसा कर दिया, क्योंकि सार सिस्टम को चलाने के लिए उनको भी पैसा चाहिए, उनके पास पैसा फंड जमा रहना चाहिए, फंड उसके पास रहना चाहिए, तभी सिस्टम हमें प्रोवाइड करेगा। तो माय डियर फ्रेंड, यहाँ पर ऐसा कोई बात नहीं है, बहुत यूनिक तरीके से अब प्लान डिजाइन हुआ है। अब प्लान साथियों ये बिंदास होकर काम करने का अब समय आ चुका है। और तो एक वेंकटेश सर, अशोक हाँ सर जी, और एक अपना लीडर्स का डाउट क्या है था, अपना कंपनी का स्टैंडर्ड्स क्या है, अपना कंपनी कब स्टार्ट हुआ, कंपनी का स्टैंडर्ड्स क्या है, कंपनी का और कितना तक फ्यूचर है। मेरा ख्याल से 2 साल है, 3 साल है, ऐसा बहुत लोग पूछ रहे था, जी वही देखिए सवाल सर, था। जी कंपनी सर बता दूं 10 अप्रैल से स्टार्ट हुआ है, दोपहर को 1 बजे। तो साथियों मेरा चौथा नंबर का आईडी मेरा लगा हुआ था, तो चौथे नंबर का आईडी मेरा लगा, और 10 अप्रैल 1 बजे लॉन्च हुआ है। और सिस्टम का अगर फ्यूचर की बात किया जाए, अब फ्यूचर साथियों कंपनी का बना हुआ है। ये फ्यूचर कम से कम 1 साल तक के आपको कोई टर्म बिना टर्म कंडीशन का यहाँ पर कोई चेंजेस नहीं होगा। जो प्लान चल रहा है स्मूथ तरीके से प्लान चलेगा, 1 साल तक के आपको देखने की जरूरत नहीं पड़ेगा। हो सकता है 1 साल के बाद में सिस्टम कुछ और अपग्रेड कर ले, लेकिन क्योंकि साथियों कहते हैं ना, एक लदा हुआ पेड़ का, एक लदा हुआ यस पेड़ को काटा नहीं जाता, उसको खाद पानी दिया जाता है। यस जैसे मेरे घर में एक अमरूद का पेड़ है, अभी उसके यस नीचे में खड़ा हूँ, और अमरूद पूरा मतलब फलों से लदा हुआ है। क्या उसको मैं काटने जाऊंगा? नहीं सर, नहीं उसमें पानी डालूंगा, उसमें और खाद डालूंगा। और अभी इन लोगों को मैं तेलुगु में समझाता हूँ। और एक बात था, कंपनी का हेड ऑफिस पूछ रहे सर, और कुछ ब्रांच भी है क्या बोल के भी पूछ रहे। जी जी सर, कंपनी का हेड ऑफिस आपका बेंगलोर में है, और ओके ब्रांच देखिए सर, कोई भी जब स्टार्ट होता है कोई भी सिस्टम ना, एक बच्चा होता है, धीरे धीरे करके अलग अलग ब्रांचेस होता है। और ब्रांचेस की जरूरत किसको पड़ता है? जो मैन्युफैक्चर प्लांट में काम करता है, ओके समझिएगा, जो प्रोडक्ट जो बनाता है वो उसको ब्रांच की जरूरत पड़ती है। तो ठीक। सर अभी इन अभी लोग 1 मिनट సార్ అవి తెలుగు में समझाता అందరికి లీడర్స్ అందరూ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, న్యూ లీడర్స్ అందరూ కూడా వినండి, పర్సన్స్ అందరూ కూడాను. కంపెనీ వచ్చేసేసి లాస్ట్ మంత్ 10వ తారీఖున జాయిన్ అయింది ఇండియా వైడ్ గా. కంపెనీ వచ్చేసేసి స్టాండర్డ్ గా ఉంది. కంపెనీ హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. కంపెనీ యొక్క ఫ్యూచర్ కూడా అరౌండ్ 1 year నుంచి ఇంకా పైనే ఎక్కువ రోజులు ఇంకా పెద్దగానే నడిపించేలాగా కంపెనీ ప్రోత్సహిస్తున్నారు. 100% ముందుకెళ్తుంది. ఇటువంటి సిస్టమ్ ఎక్కడ కూడా లేదు, ఎందుకంటే IMPS విత్డ్రాల్ ఉంది మన కంపెనీలో ప్రతిరోజు 4 గంటల నుంచి 10 గంటల వరకు. అలానే కంపెనీలో సిస్టమ్ కూడా ఏదైతే మనం ఎర్నింగ్ అయిన వ్యాలెట్ లో అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ లో 50% తో మనం ఐడి కూడా యాక్టివేషన్ చేసుకునేలాగా ఆప్షన్స్ తీసుకొచ్చారు సార్ వాళ్ళు ఎస్టర్డే. సార్ వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి డైలీ 40,000 నుంచి 50,000 రూపాయలు సార్ది ఈ రోజు ఇన్కమ్ ఉంది. కొద్ది రోజుల్లో సార్ది 1 lakh కూడా వెళ్ళిపోవచ్చు. ఏం చేశాడంటే సార్ జస్ట్ కష్టపడి విత్ ఇన్ 10 days లోనే అంత ప్లాట్ఫామ్ కి వచ్చింది. ఇదంతా కూడాను కేవలం ఒక నెట్వర్క్ ద్వారానే సాధ్యమైంది అనేసి మన అశోక్ సార్ చెప్తున్నాడు. ఇంకా और एक डाउट था अशोक सर जी, आपका बहुत वैल्यूबल टाइम हमारे को दिया, हमारा साउथ इंडिया के लिए बहुत बहुत धन्यवाद है। अगर एक आदमी आईडी रजिस्ट्रेशन किया, एक्टिवेशन भी कर दिया, लगभग वो 10 नंबर में 1 नंबर गलती डाल दिया, एग्जाम्पल अभी हाँ आज सुबह में हमारा टीम में हुआ था, भवानी मैडम का टीम में, अभी तो बैंक डिटेल्स का ऐड करने का टाइम में वो ओटीपी जहां पे नंबर डाला था वो ओटीपी उधर जा रहे। अभी उसको सोल्यूशन अपन कुछ तो भी कर सकते। सर, उसके लिए मैं बैठा हूँ सर, उसके लिए मैं बैठा हूँ। आप जिनका भी आपने मेरे नंबर बैठे रखे हुए, आप जिनका भी नंबर गलत हो जाता है, बैंक डिटेल गलत हो जाता है, मेरे पास में सेंड करिए, 10 मिनट के अंदर में, आधे घंटे के अंदर में उसका जो प्रॉब्लम का है वो सॉर्ट आउट हो जाएगा। డెఫినెట్లీ. और एक ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎవరికన్నా హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళని నేను తెలుగులో విని సార్కి నేను హిందీలో చెప్తాను. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరికన్నా మీకు ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడైతే సార్ చెప్పిన డౌట్స్ అన్ని క్లారిటీ అయిపోయినాయి మాకు. ఇంకా మీకు అప్లైనర్ కు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగచ్చు. ఓకే, బెసెట్టి అశోక్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. అశోక్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అశోక్ గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, ఐడి వేసుకున్నాము. ఒక ఐడి నుంచి ఇంకో ఐడికి ట్రాన్స్ఫర్ కొట్టే అవకాశం ఉందండి? ఎస్. ఇప్పుడు మనం ఎర్నింగ్ వ్యాలెట్ లో, మీ వ్యాలెట్ లో ఎగ్జాంపుల్ కు 1000 రూపీస్ ఉన్నాయి అనుకోండి, 900 1000 రూపీస్ ఉన్నాయి. ఓకే. దాంట్లో నుంచి ఓన్లీ 50% అంటే 720 రూపాయలే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ 700 రూపాయలు మీరు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా యాడ్ చేసుకుని ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. నేను ఐడి యాక్టివేషన్ అలా లేదు సార్. అశోక్ గారు, ఒక ఐడి నుంచి ఇంకొక ఐడికి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ లేదు సార్. ఎర్నింగ్స్ బ్యాలెన్స్ లో ఉన్న అమౌంట్ ఒక 50% నువ్వు రిజిస్ట్రేషన్ ఐడికి యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఎర్నింగ్ బ్యాలెన్స్ 720 రూపీస్ అబోవ్ ఉంటే మనకి ఆటోమేటిక్ గా యాక్టివేషన్ చేసే దగ్గర ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. ఓకేనా?
మీ ఓకే డౌట్ క్లియరా సార్? నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ భాషా గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. భాషా గారు, ఎందుకంటే మన ఇండియా హెడ్ లైన్ లో ఉన్నాడండి, అందుకని చక్కచక్క కానిస్తున్నాం. భాషా గారు చెప్పండి మీ డౌట్. अशोक सर जी, ये कंपनी का कब स्टार्ट हुआ, कंपनी नाम क्या है इसका, कैसा ये कंपनी बेनिफिट ले रही है, इसके बारे में थोड़ा बता सकते हैं? या क्योंकि ये कंपनी दे रही है बोले तो उसका बेनिफिट भी कुछ ना कुछ लेना पड़ता है पीपल से, तो ओके कैसा ये फॉर्मेट कैसा है क्या नहीं, ये समझ में नहीं आ रहा, इसके ठीक बारे है में बता दो। ये कंपनी कितने बिल्कुल महीने तक चलेगा? जी। सर, अभी जी जी कंपनी का आदमी का आपका अपना आदमी का डाउट आपको मालूम हो गया, नहीं तो मैं समझाना पड़ेगा आपको, बोलो जी। हाँ बिल्कुल 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 सर। देखिए कंपनी सर 10 अप्रैल से स्टार्ट हुई है, मैंने अभी जस्ट बताया है। और कंपनी का जो ऑनर है मिस्टर एस रविचंद्रन है, जो बेंगलोर से बिलोंग करते हैं और बेंगलोर से ही सिस्टम रन कर रहा है। दूसरी बात यह है कंपनी का विजन और रिजन। सबसे बड़ी बात होती है कंपनी का विजन और रिजन, कब तक कंपनी सर्वाइव कर पाएगी मार्केट में, कब तक ये चल पाएगी। तो यहाँ पर सबसे बड़ी बात है साथियों, ये प्लान जो है आप देख रहे हैं कि हमें भले लग रहा है पैसा बहुत बांट रहा है, लेकिन अब अगर डिप्लीज में जाके देखिए कंपनी के पास में बहुत पैसा बच रहा है। अगर बात की जाए जैसे कि सपोर्ट डेट, हम 1,000 का हम यहाँ पर सर विड्रॉ लगाते हैं, 100 रुपये कंपनी के पास में जा रहा है। और जो भी हमें लोन दे रहा है सपोर्ट डेट सर मुझे यहाँ पे 700 का लोन दिया, और 700 लोन में सर मैं 600 तो मैं वहां पर पेड करूंगा ही करूंगा। 100 रुपया मेरे पास में आ गया, और सर कंपनी के पास में फिर से 600 रुपया गया। अब 700 रुपये से सर 400 रुपये चला गया डायरेक्ट इनकम में, और 144 रुपये चला गया सर आपका बैटरी इनकम में। 3 लोगों को जाता है, बैटरी 3 लोगों को हीट करता है। तो यहाँ पर सर अगर देखा जाए तो 4 3 7 और 7 1 800 रुपए, टोटल कंपनी 800 रुपये बांट रही है और 740 रुपये अपने पास में रख रही है। उसमें भी सर 10% डिडक्शन कर रही है। तो कंपनी नो डाउट सर सर्वाइव करेगी कैलकुलेशन के हिसाब से कम कंपनी सर 1 साल इधर से उधर नहीं होने वाली। उसके आगे रब जाने, उसके आगे रब जाने। ఓకే, మీ డౌట్ క్లియర్ అయిందండి? ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ హెచ్డబ్ల్యూ అతనికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. హెచ్జెడ్బి హనుమంత్ చారి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మీరు అన్మ్యూట్ ఆప్షన్ చేసుకుని మాట్లాడండి. హెచ్జెడ్బి హనుమంత్, చెప్పండి సార్ మీ డౌట్ ఏంటి? లోన్ వద్దనుకుంటే ప్రాసెస్ ఎట్లా? ఇదండి, ఇది మన మనీ వ్యూ లోన్ అనే కంపెనీ. ఇక్కడ మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, పైగా మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తూ కూడా అప్ టు 18 lakhs వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుందండి. ఇందులో కంపల్సరీ వచ్చిన వాళ్ళు కంపల్సరీ మనీ లోన్ తీసుకోవాల్సిందే. ఒకవేళ నీకు లోన్ వద్దు అనుకుంటే కన్నా ఆటోమేటిక్లీ నీ ఏదైతే 700 రూపాయలు ఉంటుందో నీకున్న ఈఎంఐ ప్రకారంగా యాస్టీస్ గా 300 నువ్వు పే చేసుకుంటే మీకు ఆల్రెడీ మళ్ళీ వ్యాలెట్ లోనే అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ ఆటోమేటిక్లీ విత్ ఇన్ 24 hours లో మళ్ళీ మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. కంపల్సరీగా మీరు లోన్ తీసుకొని మళ్ళీ మీరు టీమ్ చేసుకుంటానంటే మీకు ఉంటది. లేదు అనుకున్నా గానీ మీకు డైలీ 11 రూపాయల 52 పైసలు 400 రోజుల వరకు మీకు ఎర్నింగ్ అవుతూ ఉంటదండి ROI ప్లాన్ లో. ఓకే ఓకే అండి, ఎందుకంటే అండి మనము కష్టపడాలి. హలో सर जी मैं बोल रहा हूँ, మనము కష్టపడాలి. మనము ఈ యొక్క కంపెనీలకు बोलिए सर, हेलो बोलिए सर। अब सर मैं जा रहा हूँ मैं, और क्योंकि कॉल बहुत आ रहा है, तो आप कंटिन्यू करिए सर। बाकी सब लोग का डाउट क्लियर हो चुका है ना? हो चुका। बहुत बहुत धन्यवाद अशोक सर जी, बाकी का मैं देख लेता हूँ। सर डेली 4 बजे का मीटिंग रखिए, मैं 10 बजे बिल्कुल आऊंगा सर, बिल्कुल सपोर्ट करूंगा आप लोग को। आप डेली 4 बजे का मीटिंग रखिए। बेस्ट ऑफ लक सर, बेस्ट ऑफ गुड बाय, बेस्ट ऑफ लक, मिलते हैं सर। థ్యాంక్ యూ సార్ అశోక్ గారు. ఎస్ సార్, ఇంకొకటి మనము ఈ కంపెనీలో జాయిన్ అయ్యి కష్టపడేది, మనకు వేరే కంపెనీలో ఇటువంటి ఆప్షన్స్ లేవు కాబట్టి డైలీ మనం 1000 రూపాయల 2000 రూపాయల మనం ఒక నిర్ణీతమైన టార్గెట్ తీసుకొని మనం కష్టపడి టీం కూడా చేసుకుంటే గిన ఆటోమేటిక్లీ మనం నెలకి 40,000 నుంచి 1,00,000 రూపాయల పైన సంపాదించుకోవచ్చు అండి. ఎందుకంటే గిన మన ఆలోచించే విధానాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. మనం ఈ యొక్క మనీ వ్యూ లోన్ కంపెనీలో మనం లోన్ తీసుకుంటూ టీమ్ ని జనరేట్ చేసుకుంటూ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటేనే ఇక్కడ మనకు సక్సెస్ రేట్ అనేది ఉంటదండి. ఈ రోజు మనం MBAలు, MCOMలు, MCAలు ఏవో మనం చదివాము. చేసిన చదువుకి చేసే జాబ్ కి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నాం. అందులో కరోనా తర్వాత మార్కెట్ మొత్తం కూడా అప్ అండ్ డౌన్ అయిందండి. ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. కొన్ని వేల మంది ఉద్యోగాలు పోయాయి, కొన్ని లక్షల మంది
ఖాళీగా ఉన్నారు. 100 జాబులు ఉన్నాయంటే లక్షల మంది ఎంప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్స్ పెడుతున్నారు. ఇటువంటి సినారియోలో మన యొక్క ఫ్యామిలీని, మన యొక్క అమ్మా నాన్నల్ని, మన యొక్క పిల్లల్ని మనం ఏ విధంగా చూసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటదండి. కాబట్టి ఇందులో ఎవరైతే ఉంటారో 100% బిలీవ్ చేసి 100% నేను కష్టపడతాను, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అన్న వాళ్ళకే ఇందులో అవకాశం ఉంటుందండి. 100% కష్టపడదాం. కంపెనీ నుంచి మనకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే స్టార్ట్ నేనే అండి, నేను బేసికల్లీ నేను ఇంకా నా గురించి మీకు చెప్పలేదు కదా, నేను వెంకటేష్ అండి, నా పేరు వెంకటేష్ పత్తి. నేను గత 9 సంవత్సరాల నుంచి ఎంతో రీసెర్చ్ చేశాను హెల్త్ డిపార్ట్మెంట్ లో. ఎక్కడ కూడా నాకు గెట్ ఆన్ కాలేకపోయాను. బికాస్ ఆఫ్ కరోనా టైంలో నాకు అన్ని డాక్యుమెంటేషన్స్ ప్రాబ్లం వచ్చి ప్రాజెక్ట్ అప్రూవ్ కాలేదు. అందుకోసం నేను నా ఫ్యామిలీని సర్వే కావాలి అంటే కన్నా ఏం చేయాలి అనేసి ROI ప్లాన్ లోకి వచ్చాను. ROI ప్లాన్ లో కూడా ఎక్కడ కూడా నేను సక్సెస్ కాలేదు. ఇందులో ఈ కంపెనీలో జాయిన్ 10 days లోనే నా ఇన్కమ్ 25,000 to 30,000 వచ్చిందండి. ఇంకేం కావాలి మనకి? ఈ రోజు నేను కూర్చొని ఉన్నా గానీ నాకు డైలీ ROI ఇన్కమ్ ఏదైతే టీం నుంచి వచ్చే ఇన్కమ్ 300 నుంచి 400 అబౌవ్ ఉంది. నేను ఇలా కష్టపడి టీం కోసం కూడా నేను డెవలప్మెంట్ చేసుకుంటే నా డైలీ ఇన్కమ్ 1,000 రూపీస్ అవుతుంది కదా. ఇంకొకటి, ఇప్పుడు నేను ఎవరి దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకున్నా 10,000 రూపాయలు, ఎవరికి తెలియదు ఏం లేదు, 8,500 రూపాయలే వాళ్ళు ఇచ్చేది. 1,500 రూపాయలు అతని దగ్గర ఉంటాయి. డైలీ 100 రూపీస్ మనం పే చేయాలి అంటే మనం కట్టేదానికి ఎంత వడ్డీ అవుతుంది? ఇక్కడ ఎటువంటి డాక్యుమెంటేషన్స్ లేకుండా తీసుకున్న లోన్ ఆన్ టైం కట్టుకుంటే నెక్స్ట్ లోన్ శాంక్షన్ అవుతుంది, అవునులేండి. 0 ఇంట్రెస్ట్ ఉంది. అదే అన్నమాట. నెక్స్ట్ VR 995 అతనికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి. ఒక 2-3 కాల్స్ తీసుకుంటానండి, తర్వాత కాల్స్ భావని మేడం తీసుకుంటారు. ఇక సార్ నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. VR B995 మీకు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. లేదా క్రిష్ గారికి కూడా ఇవ్వండి సార్, ఆయన చాలాసేపు అయింది హ్యాండ్ రైజ్ చేశారు. క్రిష్ గారు నమస్కారం అండి. క్రిష్ గారు నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. క్రిష్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, మీ డౌట్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. అది మీరు ఇది కొత్తగా నేను ఇంకా జాయిన్ కాలేదండి. ఆల్రెడీ నేను స్పాట్ లో ఉన్నానండి. ఓకే సార్ కంపెనీ పేర్లు వద్దు సార్, కంపెనీ పేర్లు నేను చెప్పకండి, వేరే కంపెనీలో ఉన్నానని చెప్పండి చాలు. సార్ చెప్పండి, మీ డౌట్ చెప్పండి. అక్కడ కొన్ని సిస్టమ్ మార్చారండి. ఓకే చెప్పిన ప్లాన్ చేంజ్ చేశారు. ఓకే చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు టీం అంతా సఫర్ అవుతూ ఉన్నారు. ఓకే కాబట్టి రేపు మనము టీం బిల్డ్ చేసుకొని రేపు మరలా ఈ విధంగా ఇక్కడ అయితే మన పరిస్థితి ఏంటండి? ఎస్ కరెక్ట్. ఒకటండి, ఎగ్జాంపుల్ కి మీరు అన్న పాయింట్ కరెక్టే. నాకు కూడా నిన్న నైట్ కాల్ వచ్చింది. నేను దాని గురించి ఈ మీటింగ్ లో ఈ కాల్ కంపల్సరీ వస్తుందని నేను అనుకున్నాను, లేదా నేనే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని నేనే స్టడీ అయ్యాను అనమాట. ఒకటండి, బయట వేరే కంపెనీకి మన కంపెనీకి మీకు రీజన్ చెప్పచ్చు. బయట ఏ కంపెనీ అయినా సరే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ ఇన్కమ్ లేదండి. మీరు ఎంత మందిని టీం చేసుకున్నా కానీ మనకు లెవెల్ ఇన్కమ్ ఇవ్వట్లేదు. ఓకేనా? 2:3 అలా చేసుకుంటేనే మనకి ఇన్కమ్ ఇస్తున్నారు, లెవెల్ ఇన్కమ్ లేదు. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, బయట XYZ ఏ కంపెనీ అయినా కానీ అది 1,600 కావచ్చు, 2,000 కావచ్చు, ఏదన్నా కావచ్చు, అక్కడ మనము కష్టపడిన దానికంటే తక్కువ అమౌంట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటిదంటే రేపు పొద్దున కంపెనీ ఏదన్నా ప్లాన్ చేంజ్ చేసినా గానీ స్టాండర్డ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అప్లైనర్ కి 400, బైనరీకి 140, డౌన్లైనర్ కు 700 లోన్ కంపల్సరీ ఇవైతే అప్రూవల్ అవుతూనే ఉన్నాయి. రేపు పొద్దున ఏదన్నా ఒకవేళ మీరు అన్నదైనా కరెక్ట్, రేపు పొద్దున ఏదన్నా చేంజ్ చేసినా గానీ ఇవైతే ఏం చేంజ్ చేయరు. ఒకవేళ మీరు కష్టపడండి, ఇంకో ఇద్దరిని జాయిన్ చేసుకోండి. ఇద్దరిని చేసుకోవడం వల్ల కూడా నువ్వు లెఫ్ట్ రైట్ ఒక పర్సన్ జాయిన్ కావడం వల్ల 400, 800 ఎర్నింగ్ అవుతారు. సెకండ్ పాయింట్, 2,000 రూపాయలు లో ఎలిజిబుల్ అవుతారు. ఇద్దరు డైరెక్ట్ చేసుకోమని చెప్తారు. అవును సార్. ఇప్పుడు అంతేగాని చాలా చెప్పండి. టీం చేసుకొని ఇంకొంచెం అభివృద్ధి చెందాలనే చూస్తాం కదండి. ఇప్పుడు ఏమైంది అంటే సార్, అక్కడ ఇంకో చోట జరిగిన మిస్టేక్స్ ఇక్కడ జరిగితే వాటికి మనకి తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు దానికి నమ్మడానికి ముందుకు రావట్లేదు చాలా మంది. ఎందుకంటే విత్డ్రాల్ ప్రాబ్లం అవుతుంది, తర్వాత INR కాకుండా మారుతుంది, ఏటీటీలో వెళ్ళిపోతున్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మరలా వస్తే అక్కడ నుంచి మనం సైడ్ అయిపోయి కూడా మరలా బాధపడాల్సి వస్తుందని ఆలోచిస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ టీం ఉందండి. అవును,
లేదండి, ఆ, మీరు మంచి లీడర్ క్రిష్ గారు. మీ వాయిస్ బట్టే నేను చెప్పగలుగుతాను. మీకు ఉమ్, ఎటువంటి సందేహం ఉండవలసిన అవసరం లేదు. ఇమీడియట్ గా ఉమ్, మీకు ఎవరైతే ఈ యొక్క జూమ్ లింక్ పంపించారో అతను కాంటాక్ట్ అయ్యి మీరు ఇమీడియట్ గా మీరు ఐడి యాక్టివేషన్ చేసుకోండి. నా సపోర్ట్ నుంచి ఇప్పుడు భవానీ టీం నుంచి మన సార్ దగ్గర నుంచి, మన అశోక్ సార్ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి మీరందరికి కూడా నేను సపోర్ట్ ఉంటాను. అందులో కంపెనీ కూడా 2 days నుంచి నిర్ణయం తీసుకుంది. మార్నింగ్ 9 గంటలకు టెలిగ్రామ్ లో హిందీ మీటింగ్ ఉంటుంది, నైట్ 8 గంటలకు టెలిగ్రామ్ లో మీటింగ్ ఉంటుంది. మళ్ళీ మేము అడిషనల్ గా 4 గంటలకు మనకు తెలుగులో జూమ్ మీటింగ్ ఉంటుంది. కొత్త వాళ్ళకి మన లీడర్స్ గురించి సపరేట్ కూడా ఉంటుంది. ఇంకా మేము పెద్ద పెద్ద ప్లాన్ చేసుకుంటున్నామండి. కంపెనీ ఒక చిన్న బేబీ అండి, 20 days బేబీ అండి, ఇది అంతే. ఇంకోటి, ఈ రోజు మే డే అండి, అన్ని బ్యాంకులు ఇండియా వైడ్ గా హాలిడేస్ ఉన్నాయి. అయినా కానీ ఒక్కరికి కూడా విత్డ్రాల్ అనేది ఆగలేదండి కంపెనీలో. సార్ సో మీ డౌట్ క్లారిటీ వచ్చిందండి? వచ్చిందండి. ఓకే ఇంకా ఇంకా వేరే ఏదైనా ఉంటే రేపు రేపు మాట్లాడతాను సార్. ఓకే, డెఫినెట్లీ సార్ డెఫినెట్లీ. హలో థ్యాంక్ యూ సార్. మేడం చెప్పండి. సార్, నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. కిష్ గారు, మీరు గుడ్ క్వశ్చన్ అడిగారు. అందరికి వాల్యుబుల్ క్వశ్చన్ కూడా మీరు అడిగారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. ఈ రోజుల్లో మనం ఇంట్లో వాడుకునే వస్తువులు గాని, కూరగాయల నుంచి A to Z ప్రతిదీ కొంటున్నాం. సేమ్ అవును. రేట్ లో ఉంటున్నాయా సార్? ఈ ఉన్నాం రోజు ఒక ఉన్నాం. రేట్ లో ఉంటే రేపటి రోజులో తగ్గచ్చు, పెరగచ్చు. ఏదైనా కూడా మనం ఏ వస్తువును కూడా కంపేర్ చేసుకున్నా కూడా పెరగచ్చు, తరగచ్చు, చెప్పలేం. సో మీకు ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి చెప్పండి, ఇదే చెప్పండి. మార్చే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వేరే అదర్ కంపెనీలో ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా జియో సిమ్స్ అనేది స్టార్టింగ్ లో ఫ్రీగా ఇచ్చారు సార్. అవును మేడం. పబ్లిక్ చేసుకున్నాడు అతను, అంబానీ గారు పబ్లిష్ చేసుకున్నారు. ఆయన బిజినెస్ ఫ్రీగా ఇచ్చుకున్నారు, ఎంత డెవలప్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇస్తున్నారా జియో సిమ్? ఫ్రీగా ఇవ్వడం లేదు సార్. అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో అయినా, మన ఓన్ బిజినెస్ అయినా, ఏదైనా సరే కొన్ని ఆఫర్లు గాని పెట్టడం, కొన్ని ఏంటంటే డెవలప్మెంట్ చేసుకోవడానికి స్టార్టింగ్ లో పెట్టొచ్చు, తర్వాత చేంజెస్ చేయొచ్చు సార్. ఏదైనా అవును మేడం. ముందే స్టార్టింగ్ లో మనం చెప్పుకోవచ్చు సార్ ఈ విధంగా. ఇప్పుడైతే అలా చేంజ్ మేడం కరెక్టే మేడం. అలా చేంజ్ అయ్యే పరిస్థితి ఉంటే ఉన్న దాంట్లో ఉంటే పోద్ది కదా మేడం. కొత్త అంతే కదా దాంట్లో సార్. మళ్ళీ ట్రై చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ కాకపోతే ఇక్కడ క్రిష్ గారు, ఒక్క నిమిషం మేడం. బాగున్నాయి మేడం. ఒకటండి, సార్. ఎంత చేంజెస్ అయినా గానీ ఇప్పుడు నేను చెప్పిన 3 పాయింట్లు అయితే చేంజ్ కావండి. నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ 400 రూపీస్ డైరెక్ట్ రెఫరెన్స్, కింద వాళ్ళకి 700 రూపాయల రెఫరెన్స్, బైనరీ 140 రూపీస్. అవి స్టాండర్డ్స్ అండి. అవి అయితే ఎటువంటివి చేంజెస్ కావు. లెవెల్ ఇన్కమ్ స్టాండర్డ్స్ అండి. విత్డ్రాస్ సార్, సార్ విత్డ్రాస్ పరిస్థితి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు అదే withdraw. కరెక్టే. ఐఎన్ఆర్ ఉంది, ఓకే సార్. అదే మనకు యుఎస్టిడి కూడా ఉందన్నారు. అదే ఇది ఐఎన్ఆర్ క్లోజ్ చేస్తే చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందే ఇక్కడ యుఎస్టిడి కావడంతోనే విత్డ్రాల్ ప్రాబ్లం వచ్చిందండి. ఎందుకంటే విలేజెస్ ఉన్నారండి. నా టీంలో కళ్ళు లేని అంధులు ఉన్నారండి. వాళ్ళకి లోన్స్ ఆల్రెడీ వచ్చాయండి, సెకండ్ లోన్ కూడా వచ్చిందండి. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు వాళ్ళు కొనసాగాలంటే వాళ్ళని నమ్మి నేనే ఒక 5-6 ఇచ్చాను అతనికి ఆ డౌన్ లో. అంటే ఆయనకి మరలా వేరేగా లోన్ వచ్చినప్పుడల్లా మెంబర్స్ పెరగాలంటే నేనే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనండి, మీరు అన్న పాయింట్ నేను సొల్యూషన్ చెప్తా చూడండి. ఒకటి, ఇప్పుడు మీరు ఏదైతే XYZ అన్న కంపెనీ గురించే చెప్తున్నాను. ఆ XYZ అనే కంపెనీ ఒక 8 months 6 months బ్యాక్ గా ఓపెన్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఆ సిస్టమ్ తీసుకొచ్చారు. ఎందుకు వాళ్ళు తీసుకొచ్చారంటే, రైట్ నో ఎలక్షన్స్ మూమెంట్, ఇదంతా మనీ సర్క్యులేషన్ ప్రాబ్లం అని ఆ డిసిషన్ తీసుకున్నారు. మన కంపెనీ ఒక చిన్న బేబీ అండి. అరౌండ్ మనకు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయండి మనకు? 5 years నెక్స్ట్. కాబట్టి ఈ కంపెనీ మనకు ఫ్యూచర్ మనకు 1 year అబో అని అంటున్నారు. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కి అసలు మనకు ఐఎన్ఆర్ కాకుండా వేరే ఆప్షన్ లేనే లేదు మన కంపెనీలో, ఏది మీరు అన్న అమౌంట్ కి. కాబట్టి అంటే యుఎస్డిలో కూడా విత్డ్రాస్ ఉన్నాయన్నారండి. యుఎస్డిటీలో ఎవరైతే రిజిస్టర్ అయ్యి యుఎస్డిటీలో చేసుకుంటే యుఎస్డిటీలో విత్డ్రాల్స్ వస్తున్నాయి.
కానీ మనం మనలాంటి విలేజర్స్ కి కింద ఉన్న అవును. ఇటువంటి పూర్ ఫ్యామిలీస్ కి ఐఎన్ఆర్ఏ చేపించండి. అవును సార్. ఓకే సార్. ఓకేనా? ఒకటండి, సార్. మనం పాజిటివ్ గా ఆలోచించామని అనుకోండి. ఎగ్జాంపుల్ కి మనం ఎంచుకునే ఫౌండేషన్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఇండస్ట్రీతో సమానం అండి. రియల్ గా నేను చెప్పుకుంటున్నాను. ఎలా అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను తమిళనాడుకి వెళ్ళానండి. అక్కడ నాకు ఎవ్వరు తెలియదు, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. ఎలా రా బాబు మళ్ళీ రిటర్న్ ట్రైన్ కి రావాలన్నా అనేసి కొన్ని లక్షల రూపాయలు పేమెంట్ తీసుకెళ్లాను ఆర్గానిక్ కోసం, ఫార్మింగ్ కోసం. నాకేం తెలియకుండా ఉంది. కానీ నైట్ పడుకొని తెల్లారలేగానే ఒకటే నేను సూర్యుని చూసి ఒకటే అనుకున్నా, నాకు ఒక పర్సన్ కావాలి, పాజిటివ్ పర్సన్, అతని ద్వారానే ఫార్మర్స్ మెయింటైన్ చేయాలి అనేసి ఒకటే అనుకున్నాను. కరెక్ట్ గా నాకు తగ్గట్టుగా ఆయనకు సగం ఇంగ్లీషు, సగం తమిళము, సగం తెలుగు వచ్చే పర్సన్ నాకు దొరికాడండి. ఈ రోజు అతని ద్వారా నాకు 4,000 మంది ఫార్మర్స్ అండి. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నా గానీ ఇండియా వైడ్ గా నా బిజినెస్ నడుస్తుంది ఆర్గానిక్. అంటే దాంట్లో నేను సంపాదిస్తున్నా లేదనేది సెకండరీ అండి. అలాగనే ఈ రోజు మీరు విత్తనం వేసి కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, పాజిటివ్ మైండ్ తో కొన్ని వేల మందికి మీరు ఉపాధి ఇవ్వచ్చండి. అంతో కాదు, ఇప్పుడు భవానీ మేడం ఇన్కమే అడగండి, లైవ్ లోనే ఉన్నారు. జస్ట్ 10 days లోనే మేడం ఇన్కమ్ 25,000 ప్లస్ ఉందండి. ఈ రోజు మేడం కు 25,000 ఉందంటే కింద వాళ్ళకి అరౌండ్ 5,000 ప్లస్ ఏనండి. ఈ రోజు మనము ఒక అంటే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదివిన వాళ్ళకి జాబులే లేవు. ఏ కాల్ సెంటర్ లో పనిచేసినా అవును సార్. నిజమే సార్. జస్ట్ 4-5 గంటలు పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత ఫ్యూచర్ ఉంటుందండి. కాబట్టి మీరు ఫౌండేషన్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే యూఎస్డిటీ అన్నారో అదైతే ఇప్పట్లో మన దాంట్లో లేదు. ఓకేనా? ఫ్యూచర్ లో వచ్చినా వీళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ చేద్దాం. తప్పకుండా సార్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. కంపెనీయే మాది. సార్ ఓకేనా అండి? మీ భవానీ గారు మీరు చూడండి, ఇక నాకు కాల్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే భవానీ గారు హ్యాండిల్ చేస్తారండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్. అలాగే ఈ రోజు అశోక్ సార్ ఇన్వైట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఇక్కడ ఆఫీస్ లో చాలా ప్రెజర్ ఉంటదండి. అయినా కానీ ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ మీకు షెడ్యూల్ గా నేను అందరికి డౌట్ క్లియర్ చేయడానికి రోజు సహకరిస్తాను. ఇప్పుడే మా కొలిక్ వచ్చి అన్నాడు, విన్నారా లేదా మీరు, ఏంటి వెంకట్ గారు ఇక్కడ ఏం చేస్తున్నారు వీరని. అట్లా సార్ పర్లేదు. ఏంటంటే మన ద్వారా, మన కంపెనీ ద్వారా కొంతమందికి ఉపాధి వస్తే అదే 10,000 నాకు. సార్ ఇప్పుడు మెయిన్ వచ్చే డౌట్సే ఇప్పుడు మన క్రిష్ గారు అడిగారు. సేమ్ అవే డౌట్స్ సార్. ఏం లేదు, కంపెనీ టార్గెట్స్ మళ్ళీ ముందు రోజులలో సెకండ్ లోన్కి, థర్డ్ లోన్కి, ఫోర్త్ లోన్కి ఏమైనా టార్గెట్స్ పెడుతుందా, లేదా ఈ యూఎస్డిటి కి మాత్రమే ఇస్తాము, ఐఎన్ఆర్ కి ఇవ్వము అని ఏమైనా పెడుతుందా? 10 days లో మనకు ఎలక్షన్స్ అయిపోతాయి సార్. 12 days లో మనకు ఎలక్షన్స్ అయిపోతాయి. ఈ రోజు మే 1వ తారీఖు. ఓకేనా? అటువంటి యూఎస్డిటి ఆలోచన అయితే లేదండి మన కంపెనీకి. ఓకే సార్. ఓకేనా? రైట్. ఓకే సార్, మీరు హ్యాండిల్ చేయండి ఇక. రైట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, మనం హ్యాండిల్ చేద్దాము, నో ప్రాబ్లం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మనం కంటిన్యూ చేద్దాం. నేను అన్మ్యూట్ ఇస్తున్నాను. ఇక్కడ జింకా నాగరాజు గారు మీకు అన్మ్యూట్ ఇచ్చానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు క్లియర్ అండ్ డౌట్లు కాక కొత్త డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వచ్చేసి నేను ఈరోజు అంటే రిజిస్టర్ చేసుకున్నాను, ఇంకా ఐడి యాక్టివేషన్ చేయలేండి. ఏంటంటే ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ కంపెనీ బ్రౌజింగ్ అగ్రిమెంట్ లైసెన్స్ ఎప్పటి వరకు ఉన్నది? ఇప్పుడు సపోజ్ మనం ఈరోజు జాయిన్ అవుతాం, మన కింద ఒక 50 మెంబర్ 50వ వ్యక్తి ఇంకో 1-2 months తర్వాత జాయిన్ అయ్యగలుగుతాడు మన టీం ద్వారా. వాళ్ళకి మళ్ళా సర్టెన్ లోను ఈ 1 year దాకా 2 years ఎంత అగ్రిమెంట్ ఎప్పటి వరకు ఉందని తెలుసుకున్నాను. ఈ అగ్రిమెంట్ అనేది, ఈ కంపెనీలకి అగ్రిమెంట్ అనేది ఏముండదు, అది రెన్యువల్ చేసుకుంటారండి. డాక్యుమెంట్స్ అనేది ప్రతి ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకి ఉంటాయి. దానికి ఏమేమి కావాలి, ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఉంటాయి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలకి అయితే ఐఎస్ఓ సర్టిఫికేట్ అని, ల్యాబ్ టెస్టింగ్ సర్టిఫికేట్ అని, ఇవన్నీ చాలా చాలా రకాల సర్టిఫికేట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకేంటంటే లోన్స్, మనం బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి వీళ్ళకి ఏమేం సర్టిఫికేట్స్ కావాలి ఏంటనేది వీళ్ళు మన కంపెనీ జస్ట్ 20 days అవుతుందండి. సారీ, లాస్ట్ మంత్ 10వ తారీఖున స్టార్ట్ అయింది. మనం జస్ట్ స్టార్టింగ్ లోనే ఉన్నాము.
ఇంకా మనకి కావాల్సినవన్నీ వస్తాయి. ఈ కంపెనీ మిగతా కంపెనీలను చూసి అక్కడున్న ప్రాబ్లమ్స్ వీళ్ళు నోట్ చేసుకొని అవి ఇక్కడ జరగొద్దు, అలాంటివి కావద్దు అని ఉద్దేశంతోటే ఈ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం నా ఒపీనియన్ అది. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఫ్యూచర్ లో రావు. సార్ చెప్పినట్లుగా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా రిజిస్ట్రేషన్ అయ్యాని అంటున్నారు కాబట్టి మీ స్పాన్సర్ కి అండ్ వన్ సార్ అడగండి. ఇప్పుడు ఈడబ్ల్యూ ఎప్పుడన్నా మిస్ అయితే ఫస్ట్ పెనాల్టీ వచ్చేసి 10% అన్నారు. రిమైనింగ్ ఎవరైనా మన డౌన్ లో తెలియక వాళ్ళు ఇన్ టైంలో బ్యాలెట్ లో అమౌంట్ మెయింటైన్ చేయకపోతే సెకండ్ టైం ఈడబ్ల్యూ మిస్ అయితే నెక్స్ట్ లోన్ వచ్చే ఛాన్స్ ఉందా? అలాంటిది ఏమి మనకి ఇక్కడ ఏమి పెట్టలేదు కండిషన్స్. మీరు 2 లోన్లు మిస్ అయితే 3వ లోన్ 2 ఈడబ్ల్యూఎల్ మిస్ అయితే నెక్స్ట్ లోన్ రాదు, ఇలాంటివి అయితే ఏమి పెట్టలే. ప్రజెంట్ అయితే పెనాల్టీ వేస్తుంది కంపెనీ. ఇదే కాదు, ఎక్కడైనా సరే పెనాల్టీ అనేది మనం బయట బ్యాంకులలో తీసుకున్న ఈఎంఐలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మనకు పెనాల్టీ అనేది బయట పడిన విధంగానే ఇక్కడ కూడా పడుతుంది. మనకు అలాంటి కండిషన్స్ ఏమీ రాలేదు. రాకుండా చూసుకోవడమే మన చేతులలోనే ఉంది. ఇప్పుడు నా డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో, నా డైరెక్ట్ 5 మంది ఉంటారా, 10 మంది ఉంటారా, 20 మంది ఉంటారా, 50 మంది ఉంటారా, వాళ్ళందరినీ నేను ప్రాపర్ గా ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకొని ప్రతిరోజు ఏం లేదు, మనకి ప్రతిరోజు 8-9 గంటలకి ఒక మెసేజ్ అనేది పెట్టుకోవాలి. ఈ రోజు ఐడి ఓపెన్ చేసుకొని చెక్. ఇప్పుడు మనం లేదా మార్నింగ్ పెడదాం, మార్నింగ్ లేవగానే పెట్టండి, నైట్ పడుకునే ముందు ఒక మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మార్నింగ్ పెడితే వాళ్ళు ఈవినింగ్ వరకు కంపల్సరిగా నెట్ అనేది ఆన్ చేస్తారు. ఒకనొక టైంలో వాట్సాప్ అనేది వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు ఐడి ఓపెన్ చేసుకుంటారు. అక్కడ వాళ్ళకి ఐడిలో ఇంకొకటి ఏంటంటే మనకు బెనిఫిట్ ఏంటంటే మిగతా కంపెనీస్ కి మన దానికి ఈడబ్ల్యూకి మిగతా కంపెనీలు ఏంటంటే వాళ్ళు రిమైండింగ్ ఉండదు, ఈ రోజు మీది ఈడబ్ల్యూఏ డేట్ అని మనం చెక్ చేసుకోవడమే. కానీ ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ రోజు ఈడబ్ల్యూఏ డేట్ అని. అది చూసుకొని మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే మన లోన్ అనేది కట్ అవుతుంది. మనకి ఈ బెనిఫిట్ కూడా ఉంది ఇందులో. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? ఓకేనా సార్? అటువంటిది ఏమీ పడదు, హ్యాపీగా మనం చేసుకోవచ్చు. పాజిటివ్ మైండ్ సెట్ సార్, అంతే. పాజిటివ్ మైండ్ సెట్, మనం పాజిటివ్ ఉండాలి, మన టీం వాళ్ళని పాజిటివ్ చేయాలి, అంతే, ఏం లేదు ఇక్కడ. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే, రైట్. నెక్స్ట్ విఆర్బి గారు, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఇంకా ఒక 2-3 మెంబర్స్ ఉన్నారండి. ఏమైనా ప్రాపరు మీకు ఏమైనా మేజర్ డౌట్స్ ఉంటే అడగండి. అలాగే ఆర్కే నరసింహ గారు, నేను మీకు కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. హలో, ఆర్కే నరసింహ గారు సార్. సార్ మీ డౌట్ ఏమిటో అడగండి. సార్ ఏం లేదు సార్, ఇది నమ్మొచ్చు అంటారా సార్ ఏమన్నది? 100% అండి. ఇప్పుడు మీరు విన్న విషయానికి, మీరు విన్నదంతా విన్నారని అనుకుంటున్నాను నేను. అశోక్ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు. అశోక్ గారు వచ్చేసి పర్ డే ఆయన ఆల్రెడీ సీలింగ్ వెళ్ళిపోయింది. జస్ట్ 20 days లోనే మొన్న ఇన్కమ్ ప్రూఫ్ కూడా మనం చూసాము. 20 lakhs వరకు ఇన్కమ్ తీసుకున్నారు జస్ట్. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ బాగుంది, ఇన్కమ్ బాగుంది, కాబట్టి ట్రస్టెడ్, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఒకటండి, నేను ఒకటే చెప్తాను, నా టీం వాళ్ళకి కావచ్చు, మిగతా టీం వాళ్ళకి కావచ్చు, నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, ఒక 1440 రూపాయలు మనవి కావు అని మనం ఇక్కడ ఐడి యాక్టివేషన్ చేసుకుంటే పాజిటివ్ మైండ్ సెట్ తోటి మనం 100% కాకపోయినా అందులో 50%, 20%, 10% అయినా మన ఎఫర్ట్స్ పెట్టాలి. అసలు రిఫరింగ్ సిస్టమ్ లేకుండా ఇస్తున్నారు కదా, మనం తీసుకుందాము, ఒక్కొక్కళ్ళం 7 ఐడీలు వేసుకుందాము, 10 ఐడీలు వేసుకుందాం, 20 ఐడీలు వేసుకుందామని కాకుండా మినిమం టు మినిమం ట్రైప్యాడ్ 3 ఐడీలు వేసుకొని ఒక 10, 20, 30, 40, 50% అన్నా మన ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసుకుంటే మనం ఒక 10 మందినో 20 మందినో రెఫర్ చేసి దాని ద్వారా ఒక 200 మంది అవుతారు, దాని ద్వారా 2000 మంది అవుతారు. చేయడం ద్వారా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మనకి స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది, బైనరీ ఇన్కమ్ వస్తుంది. మనం ఇక్కడ నష్టపోయేది ఏమీ లేదు. మీరు చెయ్యండి, మీకు క్యాష్ బ్యాక్స్ వస్తాయి, ఓన్లీ అదే వస్తాయి అని కంపెనీ చెప్పట్లా. అడిషనల్ గా చేసుకుంటే మనకి స్పాన్సర్ ఇన్కమ్ ఇస్తుంది, బైనరీ ఇన్కమ్ ఇస్తుంది, టీమ్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ ఇస్తుంది.
3 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది వర్కింగ్ మోడ్ లో. కాబట్టి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ అందరం వర్క్ చేసుకుంటే కంపెనీలు ఎక్కడికి వెళ్ళవు, ఏ కంపెనీ ఎక్కడికి వెళ్ళదు. గతంలో ఆ, ఆ, మిగతా కంపెనీలు ఏదైతే ఇప్పుడు మనం ఆగిపోయాయి అనుకుంటున్నామో ఆ కంపెనీలలో మేజర్ ఇష్యూ ఇదే. ఒక్కొక్కరు నేను కూడా ఉన్నానండి ఆ కంపెనీలో, నేను కూడా ఉన్నాను, నేను లేనట్లేదు. నా టీంలో ఒక పర్సన్ 150 ఐడీలు వేసుకున్నాడు. ఒక్క పర్సన్ తన పేరు మీదనే, స్టార్టింగ్ లో తన పేరు మీదనే 150 ఐడీలు వేసుకున్నాడు. నేను 150 ఐడీలు వేసుకోమని ఎవరికి చెప్పలా. మినిమం ఒక ఐడి వేసుకోండి, ట్రై ప్యాడ్ వేసుకోండి, 7 ప్యాడ్ వేసుకోండి, స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పడం మాత్రమే మన బాధ్యత. మీరైనా నేనైనా మన డౌన్ లైన్స్ కి, మన టీం మెంబర్స్ కి. తర్వాత వేసుకోవడం వేసుకోకపోవడం, ఇన్కమ్ ఎంత తీసుకోవాలి ఏంటనేది వాళ్ళ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. గది అంతే. మనం అందరం వర్క్ చేస్తే కంపల్సరిగా కంపెనీలు ఎక్కడికి వెళ్ళవు, మనము ఎక్కడికి వెళ్ళము. ఓకేనా సార్? సార్ నేను కూడా అందులో ఒక 25 ఐడీస్ చేసాను సార్, నాది మా బ్రదర్ది. గది నేను సింగిల్ ఐడియా వేసా 70 మెంబర్స్ రిఫర్ చేశా. నేను 70 మందిని రిఫర్ చేశా. అంటే మనం ఈ కంపెనీలో ఆ కంపెనీ గురించి మాట్లాడొద్దు. కాకపోతే ఏంటంటే మేజర్ ఇష్యూ చాలా మంది ఉన్నారు, టీం మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్న కంపెనీ పేరు కూడా నేను ఏం మెన్షన్ చేయట్లేదు. చెప్తున్నా, మనం ఏ కంపెనీ గురించి కూడా మనం పేర్లు మెన్షన్ చేయకూడదు. అది మార్కెటింగ్ లో కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. నేను ఒకటే ఐడియా వేసుకున్నా, 70 మందిని రిఫర్ చేసిన, 70 మందికి స్పాన్సర్ ఇన్కమ్ తీసుకున్నా, బైనరీ ఇన్కమ్ తీసుకున్నా, అన్ని తీసుకున్నా. నేను వేసుకుంటే నేను ఒక 20 ఐడీలు వేసుకోలేకపోతున్నా. ఎందుకంటే ఎప్పటికైనా మనం ఎన్ని ఐడీలు వేసుకున్నా ఆ ఐడీలు మనమే వర్క్ చేసుకోవాలి. అంత వర్క్ ప్రెజర్ మనం పెట్టుకోవడం ఎందుకు? ఇందులో కూడా నేను 7 ప్యాడ్ వేసుకోవచ్చు. నా పేరు మీద 3, ఇంట్లో వాళ్ళ పేరు మీద ఇంకొక 3 నేను వేసుకుంటా. నేను వద్దు, నాకు 3 ఐడీలు చాలు. ఈ 3 ఐడీలు సీలింగ్ పడితే నాకు రోజుకి 1,00,000 రూపాయలు చెప్తున్నా. ఇంకా నెలకే పడని, 3 నెలలకే పడనివ్వండి, 6 నెలలకే పడనివ్వండి సీలింగ్. ఈ 3 ఐడీలు సీలింగ్ చేసుకుంటే నాకు నెలకి 1,00,000 రూపాయలు ఓన్లీ బైనరీ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ కాక చాలు నాకు అనుకున్నా. నేను 3 ఐడీలే వేసుకున్నా. ఈ విధంగా మీరు 3 వేసుకుంటారా, 1 వేసుకుంటారా, మీ ఫ్యామిలీ పేరు మీద వేసుకుంటారా, మీ ఇష్టము. కానీ వర్కింగ్ మోడ్ లో ఎంతో కొంత ఉండండి. నా రిక్వెస్ట్ అది ప్రతి ఒక్కరికి కూడా. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ రాజేశ్వరరావు గారు, అశోక్ గారు ఆల్రెడీ మీరు మాట్లాడారు. రాజేశ్వరరావు గారు, నేను మీకు అన్మ్యూట్ ఇచ్చానండి, మాట్లాడండి. రాజేశ్వరరావు గారు నా టీమే. నెక్స్ట్ వచ్చేసి క్రిష్ గారు, మీరు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకేమైనా డౌట్? అవును సార్. మీకోసమే సార్, మీతో మాట్లాడడానికి చేశాను సార్. నాకు మీ వీడియో చూశాను సార్, గ్రూప్ లో మీ వీడియో చూశాను. ప్లాన్ ప్రెజెంటేషన్ మీరు చక్కగా ఇచ్చారు. దాన్ని బట్టి నాకు ఇంతవరకు నేను రిజిస్ట్రేషన్ అవ్వలేదండి. నాకు రిఫరల్ లింక్ కావాలి సార్. అది మీటింగ్ లో. అవును సార్. ఆ వీడియో మీకు ఎలా వచ్చింది? ఎవరు పంపించారు? గ్రూప్ లో వచ్చింది సార్. అది మన అయితే ఆ గ్రూప్ లో ఎవరైతే పోస్ట్ చేశారో, అయితే నేను ఒకటి సార్ నా పర్సనల్ నా ఓన్ లీడ్స్ కోసం నేను ఒక వీడియో చేసుకున్నా, నా నెంబర్ ఇచ్చుకున్నా. అక్కడ టీం కోసం వితౌట్ ఫోన్ నెంబర్ తోటి, అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమి ఉండవు, డిస్క్రిప్షన్ కూడా ఏ నెంబర్లు ఉండవు. టీం కోసం ఇచ్చాను ఆ వీడియో వాళ్ళకి సంబంధించిన గ్రూపులలో వచ్చి ఉంటది. మీరు ఏ గ్రూప్ లో చూసారో ఒకసారి చూసుకొని, ఆ పర్సన్ వాట్సాప్ నుంచి పంపిస్తాడు కాబట్టి తనకు ఒకసారి మెసేజ్ చేసి కాల్ చేయండి. అదే మీ నెంబర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశం సార్. మీ రిఫరల్ లింక్ కావాలి, మీ టీమ్ లో ఉండాలని నేను ఆశపడుతున్నాను సార్. అదేం లేదు సార్, మీరు ఎవరి ద్వారా వచ్చినా నా టీమ్ లోనే ఉంటారు. అది నా వీడియోనే కాబట్టి నా టీమ్ లోనే ఉంటారు, భవానీ మేడం టీమ్ లోనే ఉంటారు. నో ప్రాబ్లం. టీం కోసం చేశాను కాబట్టి మీరు ఒకసారి ఆ నెంబర్ వెరిఫై చేయండి. ఒకవేళ చేయలేని పక్షంలో నేను ఇస్తానులేండి, నో ప్రాబ్లం. మీకు అది ఒకవేళ దొరకకపోతే నేను ఇస్తాను. ఓకేనా? నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. మీ ప్లాన్ ప్రెజెంటేషన్ మాకు నచ్చింది సార్. అందుకే నేను గ్రూప్ లో పెట్టంగానే లింక్ తీసుకుని వెంటనే జాయిన్ అయిపోయాను. అయితే చూస్తున్నాం కదా సమస్యలు, మనం ముందు సమస్యలో పడకుండా జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో నేను క్వశ్చన్ చేశాను.
అవును అంతే సార్. నువ్వు అంతే అంతే ఉండాలి. ముందు వచ్చేది మనం అవును ఆ, సార్. మన కంపెనీ ఇది ఏ కంపెనీ అయినా సరే, ఈ కంపెనీలో చేయొచ్చు, ఏ కంపెనీలోనే చేయొచ్చు. మనం ఒక అవును కంపెనీలో స్టార్ట్ అయ్యాము అంటే మనం ఒక ఉమ్, ఆఫీసు, ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ చేస్తూ ఒక 20,000 30,000 నెలకి శాలరీ తీసుకుంటానికి ఉమ్, ఉమ్, ఆ, ఒక ఆఫీస్ లో ఏ విధంగా అయితే జాబ్ కి జాయిన్ అవుతామో ఆ ఆఫీసు, ఆ వర్క్, ఆ కంపెనీ, ఆ ఎండి, ఆ స్టాఫ్, నా వాళ్ళు మన వాళ్ళు అని ఏ విధంగా అయితే వర్క్ చేసుకుంటామో మార్కెటింగ్ లో అవును. కూడా అదే విధంగా వర్క్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ ఉంటుంది. నా అవును సార్. 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను నాకు ప్రతి ఒక్కరికి. టూల్ ఉంది సార్, నేను డెవలప్ చేసుకుంటాను. దాంట్లో కూడా నేను ఇంతగా ఎఫర్ట్ పెట్టలేదు. ఇప్పుడు పెట్టాలనే ఆశ కలిగింది మీరు మాట్లాడుతున్నప్పుడు. పైగా దీంట్లో మ్, 3 రకాల ఇన్కమ్స్, దాన్ని బట్టి ఇంకొక నలుగురికి చెప్పి వాళ్ళకు డబ్బులు వచ్చేలా చేయొచ్చు అన్న ఉద్దేశం నాకైతే ఉంది సార్. తప్పకుండా ఆ ఆ లింక్ పంపిస్తే నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను సార్. ఓకే అది సార్, ఓకే 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 సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఇంకా సురేష్ గారు, సురేష్ ఇంకేం లేదు, మనం ఇంకొక 14 మినిట్స్ అండి, 14 నిమిషాలు, 5:30 వరకు ఉందాం, నో ప్రాబ్లం. ఇంకా చాలా మంది మనం అందరం ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం, నేను కంటిన్యూ చేస్తాను. నేను సురేష్ గారికి అన్మ్యూట్ ఇచ్చాను. హలో సార్. సార్ అయితే మనం ఒక ఐడి వేసుకుంటే ఐడి మీద లోన్ తీసుకోవచ్చు కదా సార్ మనం? తీసుకోవచ్చండి. కదా ఒక డౌట్ ఉండే. ఓకే ఓకే సార్, ఎందుకంటే మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సింగిల్ ఓకే ఐడి ఓకే, తీసుకోవచ్చు. సింగిల్ ఐడి మీద లోన్ తీసుకోవచ్చు అంటే? తీసుకోవచ్చు, సింగిల్ ఐడితో తీసుకోవచ్చు, మనం ట్రైప్యాడ్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మన పేరు మీదనే 3 ఐడీస్ వేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అశోక్ గారు, మళ్ళీ అశోక్ గారు మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ ఒకసారి మీకు అన్మ్యూట్ ఇచ్చాను. సార్ సార్ హలో హలో సార్ వినిపిస్తుంది, చెప్పండి. ఇది ఇప్పుడు వ్యాలెట్ లో అమౌంట్ ఉంది, మనం పేడ్ చేయాల్సిన అవసరం ఉంది, ఆటోమేటిక్ గా డిడక్షన్ అయిద్దా లోను? లేదండి, మనకి ఈ రోజు ఈడబ్ల్యూ డేట్ అనుకోండి, ఈ రోజు మీకు లోన్ వచ్చింది ఆ, అనుకోండి, నెక్స్ట్ ఆ. వారం మళ్ళీ సేమ్ వెడ్నెస్డే రోజు, బుధవారం నేనేమంటున్నా, మాన్యువల్ గా పే చేయాలనా అది, లేకపోతే ఆటోమేటిక్ గా డిడక్షన్ అవుతుందా అమౌంట్ అందులో ఉంటే? వ్యాలెట్ లో నుంచి మనకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఆ, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ పే నవ్ అని చూపిస్తా. పే నవ్ కొడితే మనకి లోన్ అనేది కట్ అవుతుంది మన వ్యాలెట్ లో నుంచి. అది మేము సపరేట్ గా మేడం వీడియో చేసి పంపించారు. నేను కూడా ఫర్దర్ గా ప్రతి ఒక్క పాయింట్ మీద ప్రతి ఒక్క వీడియో అనేది నేను తయారు చేసి పంపిస్తాను టీం వాళ్ళకి. ఈడబ్ల్యూ ఓకేనా ఉంది సార్? ఒకటి అట్లానే. ఓకే ఓకే, మీ స్పాన్సర్ అడగండి, రేపు చూపిస్తుంది మనకి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది, నో ప్రాబ్లం. ఈడబ్ల్యూ కాడనే చూపిస్తుంది అది. అవును, పైన చూపిస్తుంది. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది కదా లోన్లు డేట్స్ తో ఆ, సహా, అవును అవును. దానికి స్టార్టింగ్ లో దాని ముందర చూపిస్తుంది మనకి. సరే సార్, థ్యాంక్ యూ. చూపిస్తుంది, అక్కడ మనం పే చేసుకోవచ్చు, రెడ్ మార్క్ లో చూపిస్తుంది. థ్యాంక్ యూ రైట్. ఓకే సార్, ఓకే ఓకేనండి. ఇంకా 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 ఓకేనండి, మరి సెషన్ మనం ఎండ్ చేసుకుందాము. ఇంకా ఎవరికి మేడం మీరేమైనా మాట్లాడతారా? భవానీ మేడం మీరు మాట్లాడతారా? హేమవత్ హేమస్ హేమ హేమశ్రీ వాస్తవ్ అంట, నేను అన్మ్యూట్ ఇచ్చానండి. ఓకేనండి, ఇంకెవరికి ఏ డౌట్స్ లేవు అనుకుంటా, నో ప్రాబ్లం. ఓకేనండి, అందరికీ కూడా 1 సెకండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. హ్యాపీగా వర్క్ చేసుకోండి, హెల్దీగా వర్క్ చేసుకోండి, హెల్దీగా ఇన్కమ్ సంపాదించుకోండి. మీ స్పాన్సర్స్ ని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఏ డౌట్ ఉన్నా ఈడబ్ల్యూలో కావచ్చు, ఫండ్ యాడ్ చేసుకోవడంలో కావచ్చు, విత్డ్రాల్ ప్రాసెస్ లో కావచ్చు, ఐడి రిజిస్ట్రేషన్, యాక్టివేషన్, ఇవన్నీ కూడా మీకు ట్రైపాడ్ స్ట్రక్చర్ ఇలాంటివి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలా వేసుకుంటే ఎలా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది మీ స్పాన్సర్స్ ని, మీ అప్లైనర్స్ ని అడగండి. ఒకవేళ మీ స్పాన్సర్స్ అప్లైనర్స్ మేమే అనుకుంటే మాకు కాంటాక్ట్, మమ్మల్ని కాన్ఫరెన్స్ కలపమని చెప్పండి. మేడం కావచ్చు, నన్ను కావచ్చు, ఇలాగా మేము మీకు సరైన గైడెన్స్ ఇస్తాము. హెల్దీగా వర్క్ చేసుకోండి. మళ్ళొక్కసారి చెప్తున్నాను, నేను గతంలో
గతంలో మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఇందులో చేసుకునే ప్లాన్ అనేది మీరు చేసుకోండి, ఆ విధంగా ఫాలో అప్ చేసుకోండి. థ్యాంక్ యూ. 1 సెకండ్. మళ్ళీ మనం రేపు సేమ్ లింక్ మీద సేమ్ సెషన్ కి సేమ్ టైం కి మళ్ళీ ప్రజెంటేషన్ కి కలుద్దాము. రిఫర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఐడి తీసుకున్న యాక్టివేషన్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు జూమ్ కి ఇన్వైట్ చేయండి. ప్రజెంటేషన్ మొత్తం మనం జూమ్ లోనే చెప్తున్నాము. క్లియర్ అండ్ క్లారిటీ లైవ్ లో చూపిస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉండదు. వన్స్ జూమ్ కి అటెండ్ అయ్యారంటే మీకు యాక్టివేషన్ జరిగినట్లే, వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది. వాళ్ళు లోన్ తీసుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ ద్వారా మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందిని జూమ్ కి ఇన్వైట్ చేయండి, టీమ్ ఫామ్ చేసుకోండి, ఎక్కువ ఎర్నింగ్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. జై హో మనీ వీవ్ లోన్, జై హింద్. నేను ఈ సెషన్ ఇంతతోటి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.